అజయ్. yes sir. వసుధా. present sir. రసజ్ఞ. రసజ్ఞ. yes sir. ఏం చేస్తున్నావు? పిలిస్తే పట్టాలా? కూర్చో. నిరుపం. yes sir. yes sir. కాకి వెధవ కూర్చో. బుజ్జి. yes sir. ఇప్పటిదాకా ఎక్కడ కూరిస్తున్నావురా వెధవ? మాట్లాడమే. ఏమిటి రేటు? ఏమిటా నిర్లక్ష్యం? లేడీస్ కాలేజ్ దగ్గర లేట్ అయింది సార్. లేడీస్ కాలేజ్ దగ్గర వేరే అంట వెధవా? అక్కడ నీకేం పనిరా? కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు ఉంటారు కదా, కొంచెం ముద్దొచ్చే అమ్మాయిలు వచ్చినప్పుడు మా బాబాయ్ ఏమో నాకు ఇట్ట కనుకొట్టాడు, నేనేమో అమ్మాయిలకి అని విజిలేస్తాను. ఓరి బడుద్దాయి రాస్కెల్, నీకు అప్పుడే అమ్మాయిలు విజిల్స్ కావాల్సి వచ్చాయిరా? చెప్పు ఎవడు వాడు? నిన్న అడ్డగాడు దించేసి అడ్డమైన పనులు చేస్తున్నా రౌడీ రాస్కెల్ ఎవడో చెప్పు. నేనేనండి. నమస్కారం అండి. వీడు మా బుజ్జిగాడండి. నేను బుజ్జిగాడు బాబాయ్. అలాగా. సొరకాయలండి. సొరకాయలు. పొట్లకాయలండి. పొట్లకాయలు. అరటికాయలండి. ఆహా, అరటికాయలు. ములక్కాయలండి. అబ్బా, మరి చెప్పక ఇంకా సాంబార్లో వేస్తే అద్భుతంగా ఉంటాయి. క్యాబేజీలో విటమిన్స్ చాలా ఉంటాయి. మీకు నేను చెప్పడం ఏంటండి. మీకు ఇంకేమైనా కావాలని చెప్పండి, 3 రోజులకు ఒకసారి వచ్చి సరదా కనుక్కొని వెళ్తుంటాను. కనుక్కుంటూ ఉండండి. ఏమిటో మాస్టారు, నాకేమో ఏం రాదు. పాపం రోజు మా బుజ్జిగాడు శ్రమ పడాల్సి వస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి లైన్లో పడతారులే. ఆడపిల్లలు కదా, కొంచెం సిగ్గుపడతారు. ట్రై అండ్ ట్రై అన్నాడు కాళిదాస్. యూ ట్రై అండ్ ట్రై అండ్ ట్రై. అలాగే మాస్టర్, అమ్మాయి కుదరగానే మీకే ముందు చూపిస్తాను. వస్తాను. బుజ్జిగాడిని చూసుకో. అలాగే అలాగే అలాగే. అమ్మరౌడి రాస్కెల్ నన్ను మాటలో పడేసి ఎంత మాయ చేశాడు. పళ్ళు కాయలు ఇచ్చి నన్నే పడగొడదాం అనుకున్నాడా? రే వెధవా, బెంచి వెధవా, బెంచెక్కు. చెప్పు, 7 ఏళ్ళు ఎంత? 7 ఏళ్ళు ఎంతో తెలీదు. ఏ డౌట్ వచ్చినా నేనే చెప్పాలి. ఎవర్రా? ఉన్నాళ్ళు బడుద్దాయి మా టీచరు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిట్రా మాటలు? మీ నాన్న రాది 4 తగిలిస్తే గానీ నీ పొగరు తగ్గదు. అక్కర్లేదులే, నాకు వచ్చు. కావాలంటే నీ మొగుడికి ఇప్పుకో. మొండి వెధవా. ఏమిటమ్మాయి నువ్వు? ఊరుకో. పసివాడితో నీకు పంతాలేమిటి? అయినా బిడ్డ తిరిగి తిరిగి ఇంటికొస్తే ఇంత తిండి తిప్పులు చూడాల్సింది పోయి చిరాకు పడతావేమిటమ్మా? వీరిలా గారం చేపట్టే వాడందరినీ అలుసుగా చూస్తున్నాడు. ఏమోనమ్మా, వీడెంత అల్లరి చేసినా నా మనవడు నాకు బంగారమే. నా బామ్మ నాకు బంగారమే. ఏడ్చోలే కోడి సన్నాసి. తన్నులు తప్పించుకోవడానికి దొంగ ప్రేమలు అలుకుపోస్తావు. రామాదా లాలు పోసుకుంది కదా. చూడు నాన్న, చిన్నపిల్లలు చెప్పినట్టు లాలా గీలా అంటుంది. స్నానం చేద్దాం రారా అన్నేవు. పోనీ అలాగే అనరాదటే. నువ్వు స్నానం చేయి, ఈ లోపల నేను బట్టలు మర్చుకొస్తా. నైస్ బాయ్. రాంపండు రాలేదమ్మా? రాలేదురా. బాబాయ్ రావడానికి రాత్రి అవుతుంది, నాకు చెప్పాడు. కొత్త ఉంది మామూలుగా. బోమ్ తింటావా? తినాలే ఫ్రెండ్స్ తో. ఎప్పుడు దిగడ్డాడో. ఊరు నిద్రోతే గాని కొంప గుర్తురాదల్లే ఉంది. అయ్యో, కప్పు
ఏమయ్యా ఈ మధ్య పోలీస్ స్టేషన్ లో పెళ్లిళ్ళు చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా అట్లాంటి ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? మంచి సందడిగా ఉంది. కొత్త జడ్జి గారు వస్తున్నారయ్యా బాబు. ఓహో, వచ్చేసారు. నమస్కారం సార్. వెల్కమ్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. జడ్జి గారు కనబడకుండా మధ్యలో వేడి చూడండి. అడవిలో నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏమయ్యా, 2 రూపాయలు ఇస్తే కలర్ ఫోటో తీస్తారు, ఇలా సందులో దూరడం ఎందుకు? నో ప్రాబ్లం. కానీ గురు, ఫుల్లుగా ఫోటో దిగితే ఒళ్ళు పాడైపోద్దని చిన్నప్పుడు మా అక్క చెప్పింది. ఆహా, అందుకని మా ప్రాణాలు తీస్తావా? ఎలా ఎలా? నో ప్రాబ్లం. మీరు ఇలాగే జీవితాంతం కోర్టుల చుట్టూ తిరుగుతూ నాలాంటి వాళ్ళని ఆదుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. అబ్బా, ఒక్క కేసుకే ప్రాణం పోతుంటే జన్మంత ఎట్టగా చావమంటావా? నువ్వెవడవయ్యా బాబు? నేనా? ఆ, విశ్వవిఖ్యాత సాక్ష్య సార్వభౌమ, సాక్ష్య రత్న, సాక్ష్య సామ్రాట్, సాక్ష్య శేఖర, సాక్ష్య భూషణ, దొంగ సాక్ష్యాల సూపర్ మెగా ఒమేగా స్టార్ కాళిదాస్. అయ్యో బాబోయ్, ఆ కాళిదాసు మీరేనండి బాబు. నన్ను ఎలాగైనా కాపాడండి బాబు. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లమా అండి? ఏ విషయానికి కేసండి? చా, దీనికి సాక్ష్యం ఎందుకయ్యా? లోపలికెళ్ళు, అందరితో పాటు 50 100 పైనేస్తారు, తోసేస్తారు. అట్టెట్ట కుదురుతుండే బాబు. రేపు ఎలక్షన్ వస్తున్నాయా? అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలండి. పోటీ చేయాలంటే ఇలాంటి చండాలపు కేసులు నా మీద ఉండకూడదు. అందుకని ఆ దిక్కుమాలిన పని నేను చేయలేదని కోర్టులో మీరు సాక్ష్యం చెప్పాలండి. లేకపోతే నీకు సీటు రాదు, ఓటు రాదు. అంతేనా? అంతేనండి మరి. నో ప్రాబ్లం. ఎమ్మెల్యే అంటే 3 లక్షల ఓట్లు ఉంటాయి. ఓటుకు పైసా ఇచ్చుకో. అయితే లెక్క ఎంత అవుతుందండి? లెక్క ఆ. హ, ఇది కూడా తెలవదు. నువ్వు రేపు ఎమ్మెల్యే, ఎల్లుండి మంత్రి, ఆ తర్వాత బడ్జెట్ పెడతావు. అంతా మా కర్మలే. 3000 అవుతుంది. తీ. 3000 అండి? అయితే అందాక ఈ రూపాయి అడ్వాన్స్ గా ఉంచండి. రూపాయి? అవునండి. అడ్వాన్స్? ఆయ్. ఇంతకే కిలో 2 రూపాయల బియ్యం పథకం ఉందా? తెలవదండి. మరి రూపాయికి ఏమొస్తుందయ్యా? 1/2 కిలో బియ్యం కూడా రావు. అయినా నేను సాక్ష్యం చెప్పానంటే తిరుగు ఉండదు. తీ. ఫుల్ పేమెంట్ ది. తప్పదంటరా? కొట్టు. ఇక నువ్వు చెవులో పూలెట్టుకో. అయ్యేందుకంటే జనానికి పెట్టడానికి ఎవరెడీగా ఉంటాయని. మరి ఇక ఆ పనిలో ఉంటారండి. మంచిది. నో ప్రాబ్లం. ఇదిగో, ఆయ్. మందిని ముంచడానికి మందార పూలైతే బెస్ట్. ట్రై చెయ్యి. చెత్త. ఏమిటాయన ఇది? భగవద్గీత అండి. సమస్త సన్మంగళాని భవంతు. భూదాన గోదానాది సకల పుణ్యకార్యాలలోకి కూడా ఇప్పుడు నువ్వు చేస్తున్న పనుందే, సద్బ్రాహ్మణుడైన వాడికి భగవద్గీతను బహుకరించడం. ఇది పరమ పవిత్రము, ప్రశస్తము అన్నారు పెద్దలు. ఇది బహుమతి కాదండి, దీని మీద ప్రమాణం చేయండి. అభీష్ట ఫల సిద్ధిరస్తు. భగవత్ స్వరూపమైన భగవద్గీత గ్రంథం మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఆయన మీకు తెలుసా? వారా చందనాళ గోత్రోద్భవస్య గోపాలరావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అంటూ నిత్యం ధూపదీప నైవేద్యాలతో గోత్రనామాలతో పూజాధికాలు జరిపించనిదే పచ్చి గంగ కూడా ముట్టని పవిత్రులు. ఆయన వ్యభిచార నేరానికి పాల్పడ్డారని. శివ దైవద్రోహానికి పాల్పడిన వాడు మరుజన్మలో కుక్కగా పుడతాడు అంటోంది రామాయణ మహాకావ్యం. కాగా ఇటువంటి దైవభక్తి పరాయణుల్ని గనక నీలాపనిందలకు గురిచేసి అపకారం తలపెట్టినట్టయితే అటువంటి నీచ కార్యాలకు పాల్పడిన వారు రౌరవాది మహానరకాలు అనుభవించక తప్పదు అంటోంది శాస్త్రం. ఇక మీరు వెళ్ళొచ్చు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజయ సార్వభౌమాయ మంగళం. ఆర్డర్. ముద్దాయి ముళ్లపూడి గోపాలరావు ప్రవర్తనకు సంబంధించి సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట నిర్దోషిగా విడుదల చేయడమైనది. స్వస్తి. ఏమిట్రా? నా డైలీ కోట. చాక్లెట్ల కోసమా? ఫైర్ ఇంజన్ లో సౌండ్ ఇచ్చావు కదరా. ఇందా త్వరగా వెళ్ళు.
నిన్ను ఎవడ్రా అది? నిన్ను రా ఎందుకు వేసావరా? అది అది బాబాయ్. నన్ను బాబాయ్ అంటావా? దేన్ని చూసి బాబాయ్ అంటున్నావు? ఫ్రంట్ చూసా, బ్యాక్ చూసా, ఫేస్ చూసా. అది మాట్లాడకు. ఏ స్కూల్ రానిది? పాఠాలు నేర్పుతున్నాడు, రాళ్ళతో కొట్టడం నేర్పుతున్నాడు. మీ మాస్టర్ సంగతి తేల్చేస్తాను. ఎక్కడ రా నీ మాస్టారు? టీచర్ అండి, నేను పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అక్కర్లేదు, నేనే వస్తాను. పద. తప్పు కదండి, మా టీచర్ కంటే మీరే గొప్ప కదా. అందుకే మా టీచర్ మీ దగ్గరికి రావాలి. లెస్సగా పలికితురా, పిలుచుకురమ్ము. ఒరే ఆమదమ్మవాడ, హోంవర్క్ చేసావా? లేదు సార్. ఏమొచ్చింది? మా నాన్నకి ఫీవర్ వచ్చిందండి. మీ నాన్నకి జ్వరం రావడానికి నువ్వు హోంవర్క్ చేయకపోవడానికి ఏమిటా సంబంధం? మరి మా నాన్నే కదండి నాకు హోంవర్క్ చేసి పెట్టాలి. బడుద్దాయి రాస్కల్. సార్, మీకోసం పోలీస్ వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు. పోలీస్ ఏమిటా? పోరంబొక్క విధవా, పోలీస్ ఏమిటి? మరి మీరు నిన్న నన్ను కొట్టారుగా, అందుకే మా బాబాయ్ పంపించాడు. పోలీసే మమ్మల్ని కొడతాడంట. ఎక్కడ్రా పోలీసు? అదిగో. నువ్వు క్లాసులోకి వెళ్ళి కూర్చో, నేను పోలీస్ గారితో మాట్లాడొస్తాను. నమస్కారం అండి. ఏమయ్యా, నువ్వే నా పిల్లడు మాస్టర్వి? చిత్తం నేనేనండి. ఈసారి నన్ను క్షమించి వదిలేయాలి. వదిలేయడానికి కొట్టింది ఏమైనా చిన్న తప్ప? పాఠాల సంగతి తర్వాత పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి. చిత్తం దాన్నే ఉందిలేండి. రేపటి నుంచి హోంవర్క్ కూడా పెద్దగా పట్టించుకోం. బెత్తం కూడా ఇవాళ అవతల పారేస్తున్నాను. మీరే చూస్తారుగా మార్పు. నువ్వెక్కడ మొదలవుతావయ్యా? మా ఇంటి ట్రాఫిక్ టైము ఇదే రోడ్డు మీద అయితే 5 10 సంపాదించుకునేవాడిని. నీ పాలు పడిపోయాను. ఈసారికి ఇలా కానివ్వండి, పక్కవాడిని మీరే చూసి చూన్నట్టు వదిలేయాలి. అయ్యా, వచ్చావా? ఇవాళ చచ్చవులే. నిన్ను బామా బామా. ఎరా నాన్న, ఇంకా నిద్రపోలా? పోయి లేచా. బయట కుక్కలు వస్తున్నట్టున్నాయి. బాబాయ్ ఏమో. పిచ్చి కన్నా, బాబాయ్ అంటే నీకెంత ప్రేమరా. నేను వెళ్ళి చూసి వస్తానుండు. బామ్మ వద్దే, ఒకవేళ దొంగలై ఉంటారు. దొంగలు మన ఇంటికి ఎందుకు వస్తారా? నువ్వు ఊరుకో. బామ్మ ప్లీజ్ బామ్మ, నాన్నని పిలుద్దాం, నాకు భయంగా ఉంది. నీకు భయం ఎందుకురా, నేనున్నాగా, నువ్వుండు. అమ్మో నిజమేరా, మీ నాన్నని పిలుద్దా ఉండు. పెద్దాడా, రే పెద్దాడా, రే పెద్దాడా, త్వరగా తలుపు తీయరా. ఏంటమ్మా? అదుగు విన్నావా? అదే ఇందాకడి నుంచి అట్టాగే మరుగుతున్నా కుక్క. నువ్వు వెళ్ళి తలుపు తీ, నేను వెళ్ళి రోకల పండు తీసుకొస్తా. సత్యనాన్ని ఒకే ఒక దెబ్బ నెత్తి మీద వేసానంటే 4 ముక్కలు అయిపోవాలి. సరే పద. పద. అమ్మా కడుపు మాడా, నీకు ఇదేం పోయే కాలం రా. సరాసరి తలుపు కొట్టచ్చుగా. అయినా ఇంత అర్ధరాత్రి దాకా ఎక్కడ చచ్చావురా? మాట్లాడవే. ఎక్కుదో చెప్పాను చేశారు. ఇప్పుడు పెద్ద ప్రైవేటు. సర్లేరా, ఏదో బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి మోజులో పడి నిన్ను వదిలేసి వెళ్ళాననుకో. పోన్లే, పాపం బాబాయ్ గాడు వయసులో ఉన్నాడు కదా, ప్రేమించే టైం కదా అని సర్దుకుపోవచ్చు కదా. కనీరా బుజ్జి, ఆ పిల్ల ఉందరా నాయనా, చెప్
చెప్పాలంటే నా వల్ల కాదురా. అమ్మాయి నవ్వుతుంటే అయ్యి బాబాయ్ నేను చెప్పలేకపోతుండ్రా నాయను. అమ్మా స్కూటర్ అమ్మాయా జరగవే బామా. ఇటు వచ్చావే అయ్యా. అడుగులకి కాలు మీద వేస్తున్నాడు. వయసు వచ్చిందెందుకు? బొజ్జు బొజ్జు. చెప్తా చెప్తా నీ పనేదో చెప్తా. అమ్మా బాయ్. బామా కులికెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళుదా. టాటా. పిచ్చినా అన్న. రండి సార్. బుజ్జి గారు రండి. రారా నీ పని చెప్తా. ఎక్కు. ఎక్కండి సార్. బుజయ్ వెళ్ళిపోతావేంట్రా? నువ్వు వద్దు, నీ సైకిల్ వద్దు. వస్తా. పిల్లవా పోరా పెద్దలువా. ఏంటిది? బండి ఇక్కడే ఉందేంటి? వీళ్ళిద్దరు ఎటుపోయారు? యారా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? ఆయన బడికి తీసుకెళ్ళా? వారెక్కడ పెద్దవారైపోయారు. అడిచి వెళ్తారట. పోనీ బోడి వదవా. నీ పౌరుషం బొగ్గులైనట్టే ఉంది. ఏదో వాడు తెలిసి తెలియక వాగితే దానికి ఇంత గింజుకోవాలా? ఏంట్రా ఈ పంతాలు పట్టింపులు? లే, ఆడు ఎండలో ఏం అవస్థ పడుతున్నాడో వెళ్ళి చూడు. అది కాదే. ఏది కాదురా, ఈ చెవులో ఏళ్ళు ఎట్టుకోవడం ఒకటి నేర్చుకున్నాడు. పరిగెత్తా. స్పీడ్ బాగానే ఉంది గాని అది వాళ్ళు రాడు. ఎవరు? ఆడే నేను నీ వెనక పడ్డా సైకిలోడు. నీకెలా తెలుసు? మా బాబాయేలే, రోజు నన్ను స్కూల్లో దింపుతాడు. డర్టీ ఫెలో. ఇవాళ నిన్ను కూడా వదిలేసాడా? లేదు, నేనే వాడిని వదిలేసా. నాకు బోల్డ్ కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు చిన్న చితక హెల్ప్ తీసుకోకూడదు కదా, అందుకే వదిలేసా. మంచి పని చేసావు. సరే నీ పేరేంటి? బుజ్జి. వెరీ గుడ్. మీ బాబాయ్ రాకపోతే పోనీ దా నేను దింపుతాను. ఓహో, నేను నీతో రాను. ఏ? మా బాబాయ్ డర్టీ ఫెలో అని తిట్టావుగా. నువ్వు కూడా ఆడు ఈడు అన్నావుగా. మా బాబాయ్ నా ఇష్టం, నేను అలాగనే తిట్టుకుంటాను. మరి నేను నీ ఫ్రెండ్నిగా, అందుకే సరదాగా అన్నాను. ఎక్కు బుజ్జి. సరే, ఈసారి క్షమించేస్తున్నాను. పదా. బుజ్జి ఆగరా. బుజ్జి బుజ్జి ప్లీజ్. జీ సీత, నిన్న మీ పేరు తెలుసుకున్నాను. ఇవాళ మిమ్మల్ని కలుసుకున్నాను. ఈ పాటంతా మీకోసమే అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అమ్మా సీత, అప్పుడే వచ్చేసేమమ్మా. కాలేజీకి వెళ్ళలేదా? ఒంట్లో బాగోలేదమ్మా. అదేమిటే ఇప్పుడే కదా లేడి పిల్ల గంతులేసుకుంటూ వెళ్ళావు? అది కాలు తిమ్మిరెక్కిందమ్మా. ఏదో కూని రాగాలు కూడా తీసినట్టు గుర్తు. అది తలనొప్పిగా ఉంటే నొప్పి మర్చిపోవడానికమ్మా. ఏమిటో నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి ఒక్కటి పొంతనుండదు. సర్లే వెళ్ళి బట్టలు మార్చుకో. ఆ చింపిరి గుడ్లు చూడలేక చస్తున్నాను. ఇంట్లో ఉన్న కాసేపు పైన పొందిగా లంగావాణి లేసుకో. వెళ్ళు. ఏమిటమ్మా అమ్మాయి ఏదో అల్లరి చేస్తున్నట్టుగా ఉంది? మీరా పరమేశ్వరం గారు? రండి కూర్చోండి. ఏం పిల్లనండి, ఈడొచ్చిన పిల్లకి ఇంకా అల్లరేమిటి చెప్పండి. పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని నేను ఆలోచిస్తుంటే దానికి ఇంకా కాలు కుదరలేదు. ఏమిటోలేండి. అవును, మీరేంటి ఇలా వచ్చారు? అదమ్మా అది లక్ష్మి, కాఫీ పట్రా. చెప్పండి. మరేం లేదమ్మా, వెంకటేశ్వరరావు గారు, అదే మీ బావగారు, లాయర్ నోటీస్ పంపించారు. లాయర్ నోటీసా? అవునమ్మా, మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతా మీ భర్త గారి స్వార్జితం కాదని, వారసత్వంగా పెద్దలిచ్చిన ఆస్తిలోని ఆయన వాటాని ఏనాడో విందులకు విలాసాలకు ఖర్చు చేశారని, ఈ కారణాల వల్ల మీకు విధవరాలి భరణం మాత్రమే లభిస్తుంది. పరమేశ్వరం గారు, చాలు, ఇక వినలేను. పరమేశ్వరం గారు, ఒంటరాడదాన్ని. నాకు ఆ పిల్ల, దానికి నేను తప్ప మరో దిక్కులేని అనాథులం.
మాకిలా అన్యాయం చెయ్యాలనుకోవడం ఆ పెద్ద మనిషికి తగిన పనేనా చెప్పండి. ఊరుకోండమ్మా, ఇంతలోనే ఏం జరిగింది? మేమంతా లేవు. నోటీస్ ఇవ్వగానే సరిపోయిందా? కోర్టులోనే కమన్నాడు చూద్దాం. ఈ పరమేశం అంటే మాటలా? 16 బీరువాలున్నాయి నా దగ్గర, నా పుస్తకాలు. కోర్టులు కేసులు ఎందుకండి? వాళ్ళ ఉద్దేశం ఎలా ఉన్నా మనం మాత్రం తగుకు సిద్ధంగా లేవు. మంచిగానే సమాధానం చెప్పి పంపించండి. ఆయన వారసత్వ పాస్తిగా వచ్చిన పొలం పుట్ర మనకేం అక్కర్లేదు, అంతా వాళ్ళని అనుభవించమనండి. కానీ ఆయన స్వార్థం మాత్రం నా బిడ్డకే చెందాలి. అలాగేనమ్మా. అతని తరఫు లాయర్ కూడా నాకు బాగా తెలిసిన వాడే. అతనితో రేపు సయోధ్యగా మాట్లాడి చూస్తాను. కాదు కూడదు అంటే కోర్టుకు ఎక్కక తప్పదు మరి. అంతవరకు రాకుండానే చూడండి. అలాగేనమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. వస్తాను. అమ్మా తల్లి, నీకు దండం పెడతాను. భోజనాల వేళప్పుడు గొడవ ఎందుకు గాని, మీటర్ 12 రూపాయలు అయిందా? పోనీ ఆ 2 తగ్గించుకుని 10 వారే తల్లి. ఏంటేంటి 10 రూపాయలా? నేనంటే ఏదో ఎర్రి బాగులు దాన్ని అనుకుంటున్నావా? నా పెళ్ళైన కొత్తలో మా అత్తారింటి కాకినాడ వెళ్తే నేను, మా పింతల్లి, నా పెద్దారు బిడ్డ, మా 2 మేనత్తలు వెళ్తే 10 రూపాయలు కావాల. దేంతో? రైల్లో రాత్రి బెజవాడలో ఎక్కితే తెల్లారిపాటి కాకినాడలో దింపేశాడు. తెల్లవారు ప్రయాణం చేసిన అలుపు సొలుపు ఉందా? నీ టుక్కు టుక్కు బండిలో అక్కడ ఎక్కి ఇక్కడ దిగానో లేదో నడువులు జారిపోయినాయి. ఏం బండి అయ్యా నీ బండి? బండలావా మొదనష్టం బండి. అదే రైలు అయితే పడుకోటానికి బల్లలుంటాయా? హాయిగా గాలి వేయటానికి ఫ్యాన్ ఉంటదా? ఇట్టాడి పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే వెళ్తాకి లెట్టన్ ఉంటదా? ఇన్ని సదుపాయాలున్నా 10 రూపాయలు కూడా కావు. అమ్మా తల్లి, నీకో దండం, నీ లెక్కకో దండం. పాపం ఏడు చేస్తున్నాడు, వదిలేవే బామా. పాపం ఏడ్చి వస్తున్నాడు, వదిలేవే బామ్మ. నీ మూలనే ఇదంతా. ఇదిగో అబ్బాయి, ఈ 4 రూపాయలు తీసుకెళ్ళు. వద్దంటావా? నీ కర్మ. ఇది కూడా ఇవ్వను. ఇచ్చింది తీసుకుని వెళ్ళవయ్యా. ఆవిడ ఇంకా పుణ్యాత్మురాలు గనక ఆ మాత్రమైనా ఇస్తాను. నేనైతే అది కూడా ఇచ్చేవాడిని కాదు. తెలుస్తూనే ఉంది మోహం. ఈవిడ్ని చూస్తుంటే బేరాలాడి విసిగిచ్చాలనిపిస్తాంది అంటయ్యా. నాకైతే మా అమ్మ గుర్తొస్తాను. నా నాయనే, నా బంగారమే, ఏ తల్లి కన్న బిడ్డవో న్యాయం చెప్పావు బాబు. పొద్దున ఎవడ మొహం చూశాను, అది కూడా మీరే ఉంచుకోండి. ఓయ్, నీ రుణం మాకెందుకయ్యా? అదేదన్నా ఉంటే నేనే ఆవిడికి రుణపడతా. అట్టాగైనా వచ్చే జన్మలో ఈ తల్లి కడుపున పుడితే అంతే చాలు. పిత్తి నాన్న, ఎంత అభిమానమో. ఏ ఊరయ్యా మీది? చెప్తా పదండి. హాయిగా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రారా డెంబక? నా పేరు డెంబక కాదు, బుజ్జి. సరేలేరా, పద. ఏం కావాలి సార్? ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతీ, ఉప్మా అన్ని రకానికి 1 డజన్ ప్లేట్లు పట్టరా. అన్నెందుకు బాబు? తీసుకోండి అమ్మా, నా తృప్తి కోసం. స్వీట్ ఏముందాయా? ఒక 1 డజన్ ప్లేట్లు పట్టరా. ఓ సార్. తిన్నంత తినండి, వద్దంటే వదిలేయండి, నో ప్రాబ్లం. ఏమిటో నిన్ను చూస్తుంటే ఒట్టి సత్యకాలం మనిషిలా కనిపిస్తున్నావు. ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు? కోర్టులో. లాయరా? భలే కనిపెట్టేసావే. మా నాయనే, చూడటానికి వేలుడే కాని మా బంగారు కొండకు బుర్ర గట్టిదేనయ్యా. రేపు వీడి పుట్టినరోజు, కొత్త బట్టలు కొందాం కదా అని ఇలా తీసుకొచ్చా. బస్సులో వెళదాంరా అంటే ఆహా ఆటో కావాలన్నాడు కుర్ర సన్నాసి. పోనీలే, వాడి సరదా ఎందుకు కాదనాలనుకుంటే ఆ త్రాష్టుడు దొరికాడు. అసలు మంచితనానికి రోజులు కాదులేండి. ఎవరన్నా నమ్మాలో ఎవరన్నా నమ్మకూడదో కూడా తెలియట్లే. తీసుకోండి. గోల్డ్ ఫ్లెక్ కింగ్స్ ప్యాకెట్ అగ్గిపెట్టే పట్టరా. డబ్బులు ఇవ్వండి. క్యాష్ లో తీసుకోవయ్యా, బిల్లులో వేసుకో. నెమ్మదిగా తిను, నెమ్మది, నో ప్రాబ్లం. ఇదిగోండి సార్. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు బాబు, ఐస్ క్రీమ్ తింటే వాడికి జలుబు చేస్తుంది. పర్లేదులేండి, ఏమేం వెరైటీలు ఉన్నాయో కనుక్కొస్తా. మీరు కానివ్వండి, నో ప్రాబ్లం, నెమ్మదిగా కానివ్వండి.
సార్ బిల్. ఏమయ్యా నీకేమన్నా బుద్ధి ఉందా? ఏసీ రూమ్ లో కూర్చున్నాను, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లోపల తింటానే ఉన్నారు. నాలాంటి జెంట్లిమన్ పట్టుకుని బిల్లు అంటావా? ఎక్కడా మీ ఓనరు? పిలవయ్యా, పిలు. సారీ సార్, మీరు ఇక్కడే కూర్చున్నారు. మళ్ళీ అదే తప్పుడు కొద్దుకొస్తావు. ఇక్కడ నేనేంటి, నా లెవెల్ ఏంటి, ఇక్కడ కూర్చోవడం ఏంటయ్యా? అసలు ఇలాంటి డబ్బా హోటల్కి రావడం నాదయ్యా బుద్ధి తక్కువ. ఓరీడమ్మ కొడుకు మాడా, ఆడెవడో నన్ను తీసుకురావటం ఏంటి? డబ్బు డబ్బని మీరంతా నా ఎంట పట్టమేంటి? మీ మొఖాలు మండ. మాటలు మర్యాద కదా. నీ ముఖానికి మర్యాద ఏమిట్రా? ముదనొచ్చు సచ్చినాడా? ముందా సచ్చినాడంటే తీసుకురా. ఇంకెక్కడ, ఎప్పుడో జారుకున్నాడు. పైగా మాది డబ్బా హోటల్ అంటాడా? తయారుగా తినడానికి వచ్చారా? బిల్లు 60 రూపాయలైంది. కడతావా పిండి రూపుతావా? పిండి రూపాయకరమ నాకేమిట్రా ముదనష్టపాడ. ఆ తింటా చాలే ఇకలే. 60 నీ శారదమా ముదనష్టపేళ. ఏ ఏదో మొహం చూసి తగలడ్డాను, అంతా ఇట్టగే ఉంది. ఇదిగో ఈ 20 రూపాయలు ఇక్కడ తగలేస్తున్నా, మీ సాగు మీరు రావండి. రారా రా. అమ్మగారు, మీ బావగారు వచ్చారండి. వెంకటేశ్వరరావు గారా? అవునమ్మా. ఏండో మరదల మాణిక్యాంబ్ గారు, పొద్దుటే ఈ ఎదవది గడ్డాడేటి అనుకుంటున్నావా? ఏళపాళ లేకుండా రావడానికి నేనేమన్నా సన్నాసి ఎదవనా? నేను నోటీస్ పంపినందుకో నువ్వు జవాబు పంపావు కదా, అది చదివి ఊర్నాయను నా మరదలకి ఇంత లిటిగేషన్ తెలిసిపోయింది ఏటి అని డంగైపోయా. నీ తెలివి చూసి బావగాడు కళ్ళు తేలేసి కాళ్ళు కొట్టుకోవడానికి వచ్చాడు అనుకుంటున్నావా? నేనేమన్నా సన్నాసి ఎదవనా? చూడు, 1, 2 కాదు, 4 రోజులు టైం ఇస్తాను. అంటే ఏంటి అన్నమాట? గేస్ పీరియడ్. ఈ లోపల మర్యాదగా ఆస్తి అప్పచెప్పావు అనుకో ఓకే, లేదు అనుకో నువ్వు నీ కూతురు రాజమండ్రి రైలు అంతిన దగ్గర గోదట్టు తేల్తారు. నేనేమన్నా సన్నాసి ఎదవనా? వస్తా మరి. కరెక్ట్ గా 1 మంతే. సూపర్, బ్రహ్మాండం. చూడకుండానే చెప్తావండి? చూడు. ఎంత చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారా? అలానేలే, నేను పట్టుకుంటేగా. కింద తీసి చూస్తారా? చూస్తావా? చూడనే బుద్ధి. పుట్టినరోజు కూడా అల్లరేమిట్రా నాన్న? నా బంగారు తండ్రి కాదు, అల్లరి చేయకు. ఒక ముద్దు పెట్టు. నా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పు. ఆ కథలన్నీ నాకేం తెలుసురా? కథలు కావే, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ. అదేమిట్రా అట్లా పడిపోయా? అదే బెలూన్ చూసా కదా, కింద పగిలింది. అదే కింద పడ్డా. అస్సలు తగలేదు, చెవుకుంటున్నట్టు కూడా లేదు. కూర్చోండి. పర్వాలేదండి. ఈ అమ్మాయి ఎవర్రా? నా గర్ల్ ఫ్రెండ్ లే. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మాయి? మాణిక్యమ్మ గారు. కేక్ క్యాండిల్స్ చాలా ప్రోగ్రామ్ ఉంది కదా, వెళ్ళి పని చూసుకో. Many happy returns of the day. Thank you. Thank you. నీకు వస్తావా? కేక్ కొద్దు గాని. Happy birthday to dear Bujji. నాయనే, నా బంగారమే, నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు చల్లగా ఉండు. మరి నేను వెళ్ళిస్తానండి. మంచిదమ్మా, పక్క వీధేనట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు. మా కోడలకు కూడా కాస్త సందడిగా ఉంటుంది. అలాగే, వెళ్ళిస్తానండి. అలా చూస్తూ నిలబడతావేరా? పాపం ఆ అమ్మాయి ఒక్కతే పెడుతోంది. ఇంటి దగ్గర దిగబెట్టరా. అలాగే. వెళ్ళు.
స్కూటర్ తీసుకురాలేదు, చెప్పారా? దాన్ని తెస్తే మీతో కలిసి నడిచే ఛాన్స్ పోతుందని. అవును, నిజానికి నేను వచ్చింది మీకోసమే. ఎవరండి వస్తున్నా? అడుగు. కాళిదాస్ గారా? ఏమండో కాళిదాస్ గారా, మా అయ్యగారు రమ్మంటున్నారండి. అయ్యగారా? ఎవడాడు? కారులో ఉన్నారు. ఏంటి కథ? ఒకనే మనం మర్డర్ చేయించాం. మనం అనొద్దు, మర్డర్ విషయాల్లో మర్యాదలు పనికిరావు. ఓకే, నువ్వు చేయించావు, నేను కేసు మాఫీ చేయించాలి, అంతేనా? కాదు, నేనేమన్నా సన్నా చేదవనా? పెళ్లికి ముందే సెకండ్ ఫ్యామిలీ సెటప్ చేసినట్టు కేసి ఆవిడ మీదకు దొయ్యాలో కూడా ఫిక్సప్ చేశా. ఐడియా బాగానే ఉంది. చచ్చినాడెవడు, సాగు దెబ్బ తినాల్సినాడెవడు? ఆ ఇద్దరు యాదవులు నా ఫ్యాక్టరీలోనే లేబర్స్ లీడర్స్. ఓయ్ కారాపోయా. ఓయ్ ఓయ్, ఇదిగో నేనే. ఏంటి అలా వెళ్ళిపోతావేటి? పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పై పైకి అంటూ కత్తులు సుత్తులు పట్టుకుని మరో ప్రపంచానికి ఎర్రబాట వేసే కార్మిక సోదరులకే ద్రోహం చేయమనేది. నేనేమన్నా సన్నా చదవను అనుకుంటున్నావా? బాలేటోడువే నువ్వు. యాదవ్ కాదు, నేను యాదవను కాదు కనుకనే ఈ యాదవ్ పని మా నిద్రకి పడింది. ఇక పాప పుణ్యాల సంగతి అంటావా? 100 రూపాయలు ఎడితే అట్టోత్తరం అక్కడ దీపారాధన అన్ని చేయించేసుకోవచ్చు. కనుక కాళిదాసు రేటు చెప్పవా? 25,000. ఏంటి 25,000? చాలా ఎక్కువ. ఇదిగో ఇంకో మాట చెప్పవా? ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న మొదటాడి ఖాతాలో 10, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అన్న రెండో వాడి ఖాతాలో ఇంకో 10, మొదటాడిని కరుసు రాసి రెండో వాడి ఖాతాలో జమయించినందుకు ఆ మిగతా 5. అది ఇప్పుడు లెక్కలు చూడకో, డొక్క పగిలిపోద్ది. కోర్టులో కలుద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పింపుము. ప్రార్థన ఆపి అడిగిన దానికి సమాధానం చెప్పండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, తట్టువానికి తీయబడును. మత్తయి సువార్త 7:7. ఆపారా మీరు? నేను నా గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నాకేక వినును. అబ్బా, గొర్రెల గురించి కాదండి, గొర్రెల అప్పారావు గురించి. మీకతను ఎలా తెలుసు? శుభ శుక్రవారము అనగా గుడ్ ఫ్రైడే దినమున ఆనాటి అర్ధరాత్రి నడిపించునా నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరియింప అని స్తోత్రములు చేయుచు చర్చి వద్ద నుండి గృహమునకు పోవుచున్నాను. ఆ సమయమున ఈతడు ఒక కార్మిక నాయకుని హత్య చేసి పరుగిడుచుండెను. ఆయనకే పాపం తెలీదు, మా బతుకులు బండలు చేయకండి. తల్లి, భర్త యందు అనురాగము కలిగి ఉండుట సహజము, కాని దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుట వలన పరలోక రాజ్యమందు స్థానము పొందుదుము. ఇతను హత్య చేయటం మీరు చూసారా? పరలోకమందున్న ప్రభు సాక్షిగా నేను చూచితిని. చూసి ఏం చేశారు? వెంటనే పరిశుద్ధ గ్రంథమును తెరిచి లూకా 11:2-3 నందుగల తండ్రి, మేము మా కచ్చి ఉన్న ప్రతివానిని క్షమించుతున్నాము కనుక నీవు మా పాపములను క్షమింపుము, హల్లెలూయా అని స్తోత్రములు చేస్తుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఉంది. దొంగ సాక్ష్యాల జోలపాటలకు మత్తుగా నిద్రపోతున్న న్యాయ దేవతను మేలుకొలిపే విఫల వశంకారావం. నయా పూజ్యవ పెట్టుబడి దాని దగాకారి విధానాలు నశించాలి. ఆర్డర్ ఆర్డర్. ముద్దాయి గొర్రెల అప్పారావు ట్రేడ్ యూనియన్ కక్షలతో తన ప్రత్యర్థి అడ్డాల అప్పలస్వామిని హత్య చేశాడని నమ్ముతూ ముద్దాయికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. తర్వాత తీసుకుంటా గానీ ఆ డ్రెస్ జాగ్రత్తగా లోపల పెట్టు. ఏంటి, యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసావా? పంచోడ్రా అప్పిగా టీ కొట్టించు. నీకేం అన్యాయం చేశాడని ఆ మనిషి మీద అంత నిందేశావయ్యా? అది నోరా తాటిపట్ట. అన్నం తినేవాడెవడు ఇట్ట నోటుకొచ్చినట్టు అబద్ధాలు ఆడ్డయ్యా. మనిషి జన్మెత్తగానే సరికాదయ్యా, కాస్తంత మంచి చెడు కూడా ఉండాలి. ఆయన్ని జైలుకు పంపితే నీకేమొచ్చింది?
నేను నా బిడ్డలు వాళ్ళు లక్షణ అని ఏడిస్తే నీకేమన్నా చేయమనుకుంటున్నావా? అయినా నీలాంటి వాడితో చెప్పుకొని ఏం లాభం లేదు. నువ్వు ఒక మనిషివేనా? పాప పుణ్యాలు తెలిసినోడివైతే ఇట్లాంటి దుర్మార్గాలు ఎందుకు చేస్తావు? చెయ్యవయ్యా. ఇట్లాగే కొంపలు కూలుస్తావో, ఎన్నెన్ని కాపురాలు చేలుస్తావో చెయ్యవయ్యా. దేవుడనేవాడే ఉంటే నువ్వు దుమ్మ కొట్టుకుపోతావు. ఇందరు ఉసురు పోసుకున్న నువ్వేం బాగుపడతావో నేను చూస్తాను. దేవుడనేవాడే ఉంటే నువ్వు ఏ నాటికైనా పురుగులు పడి చేస్తావు. ఎరా నీ ఒంట్లో ఏమైనా చెవు నెత్తురు ఉందా? అవునులే, పౌరుషం ఉన్న మగాడు అయితే ఇలాంటి చీటింగ్ పనులు ఎందుకు చేస్తావు? పచాడు నీతులు చెప్పేవాడే. ఏ అంత జాలిగా ఉంటే దాని మొగుడు తిరిగి వచ్చేదాకా నువ్వు దానికి తిండి పెట్టొచ్చుగా. అజ్జయ్యరు పక్కాడికి మాత్రం ముండమోపి లెక్చర్లు. నేను పడ్డాను రా కష్టాలు. ఆ రోజుల్లో ఏ గాడిది కొడుకన్నా నాకు రూపాయి ఇచ్చాడా? ఇచ్చుంటే నా బతుకిట్ట అయ్యేదా? అమ్మా బాబు పుట్టినాడే లేరు. ఉన్న అక్క కూడా పోయి దిక్కులేక రోడ్లెమ్మట అడుక్కు తిన్నాను రా. ఇస్మాయిల్ ఎవడండి ఈడు మధ్యలో దొరతాడు? నిన్ను రారైట్ ఏంట్రా ఏమైంది తమ్ముడు? అక్క ₹1 ఆడి మొహాన్ని కొట్టి ఫుల్ గా ఫోటో తీతా. ₹1 ఉంటే నీకు తిండి తిప్పలు లేకుండా కడుపు మార్చేదన్నట్రా. వద్దురా, ఫోటో దిగితే ఒళ్ళు పాడైపోద్ది. సర్లే, అసలు నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. ఫోటో అంటే ఇట్ట అంటావు, మరేమో ఆకలంటే పంపులో నీళ్లు తాగమంటావు. డబ్బులేమని చెప్పరాదు? అక్క వీళ్ళందరి దగ్గర ఇన్ని డబ్బులున్నాయి కదా, మనం కూసినవచ్చుగా. అడుక్కోవటం తప్పురా. పోనీ అడగకుండా తెస్తాను. అమ్మో దొంగతనమా? ఏహపా, నీతో ఏం చెప్పినా తండనే. నీతో కుదరదు కానీ ఉండవు. ఒరే తమ్ముడు ఎక్కడికి రా? ఎక్కడికో చోటకి నీకెందుకో. తమ్ముడు ఉండక వస్తాను. లోపల బయట దెబ్బకి 3, 3కు 9, రూపాయికి ₹3 బాబు. కొట్టినోడే రాజా బాబు. రండి బాబు, రూపాయికి ₹3 బాబు. రండి బాబు, రూపాయికి ₹3 బాబు. అడిగితే అడుక్కోవటం, అడక్కపోతే దొంగతనం, లాక్కుపోతే ఏదవదుగా. తొందరగా పరిగెత్తగా. ఏమైంది? పరిగెత్తగా. రేయ్ ఓ టీ కొట్టించు. ఆ సిగరెట్ ఇటు బారే. బుజ్జయ్ రే బుజ్జి కదా. నాన్న నాన్న, నీతో చిన్న పని వచ్చిందిరా. ఏమిటి? అదే సీత లేదు. ఎవరు? నా గర్ల్ ఫ్రెండా? అదే 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 ఫ్రెండ్ అడవపోతే ఆంటీ అని అడవచ్చు కదా. మధ్యలో నువ్వెందుకు ఆడడం? నువ్వే ఆంటీ అని పిలుచుకుని ఏడు. నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పురా. ఆ తప్పేంటి? నోట్లో నోరు పెడితే ఇంగ్లీష్ ముద్ద అవుతుంది. రేపుగా నువ్వు సీత ఇంటికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా
సాయంకాలం సీతని ఎగ్జిబిషన్ రమ్మని చెప్పాలరా. సారీ, అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఏడ్చావులేరా, ఎగ్జిబిషన్ అడ్వాన్స్ బుకింగ్ ఏమిటి? ఎగ్జిబిషన్ కాదు, సీత. ఇవాళ సీత నేను సేమ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అయితే మన ముగ్గురు కలిసి వెళదాం. సారీ, రేపు మొన్న బామ్ చెప్పింది ఏ పనికైనా ముగ్గురం వెళ్ళకూడదంట. ఊరుగారా, అవన్నీ ముసలాడు మనకెందుకు. ఇవాళ ఎగ్జిబిషన్ లో నువ్వు కోరినవన్నీ కొని పెడతారా? నన్ను కూడా రానివ్వు. సరే, నేను ఓకే. మా ఫ్రెండ్ అంటే మీ ఆంటీ అన్నమాట, ఒకసారి అడిగి పర్మిషన్ తీసుకొస్తా. 58, 59, 60, ఏమిట్రా బుజ్జి? 70, 80, 90, 100. అమ్మయ్యా, ఇదిగో సీతాలమ్మ. సీత లేదా? ఏ సీతతో తప్ప నాతో మాట్లాడవా? అయితే నీ జత పచ్చి చెప్పు. అది కాదు, నిన్న ఎగ్జిబిషన్ పిలవకూడదు కదా. ఏ ఎందుకని? నాకేం తెలుసు, మా బాబాయ్ చెప్పాడు. మా అమ్మని బామ్మని కూడా పిలవలేదు. నేను బాబాయ్ సీత ముగ్గురమే వెళ్దామన్నాడు. ముగ్గురమే వెళ్దాం అన్నాడా? అవును, నాకు ఐస్ క్రీమ్లు పకోడీలు కొనిచ్చేస్తాడు కదా, నేను గబగబా తినేస్తాను కదా. అప్పుడేమో సీతని గట్టిగా ముద్ర చేసుకుంటాడు. ఏం కొడతావ్? సీత రా, ఎగ్జిబిషన్కి వెళ్దాం. తప్పే ఉంది, లవ్ చేసుకుంటున్నారు. చిలిపి అన్ని అల్లరి మాటలే. ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ వ్యవహారం? అప్పుడెప్పుడు రేపు నుంచో. వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఇల్లు వాకిలి సాంప్రదాయం చూసి తర్వాత పిల్లని చూడటం మన ఆనవాయితీ. మేం పిల్లని ముందే చూసాం. పిల్లకి లక్ష్మీదేవిలా ముఖం కళకళలాడిపోతుంది. అయినా వాళ్ళు ఇష్టపడిన తర్వాత మధ్యన మనం ఏం చేయగలం? వీటన్నిటిని మించి నీ కూతురు మా బుజ్జిగాడికి అదేదో చెప్పాడమ్మా ఇంగ్లీష్ లో. ఏంట్రా అది? గళ్ళు ఫ్రెండ్ అంట. ఏమంటావరా పెద్దాడా? ఇంకా అనేదే ఉందమ్మా, నిశ్చితార్థమే. పంతులు గారు, ఆ కార్యక్రమం ఏదో అంతా సిద్ధమే. మీ దంపతులిద్దరూ లేవండి బాబు. అయ్యా లాయర్ గారు, ఆడపల్లి వారి తరఫున ఈ తాంబూలాలు మీరు అందుకోండి. శుభమస్తు శుభమస్తు శుభమస్తు. మరి ముహూర్తం విషయం? అది ఇప్పుడే కాదమ్మా, నువ్వు మరోలా అనుకోకమ్మా. సంపాదన లేకుండా వాడు సంసారి కావటం నాకు ఇష్టం లేదు. దాందే ఉందండి, నాకా ఒక్క ఆడపిల్ల. అందుకే చెబుతున్నానమ్మా, మీరు మేము ఎంత సజావుగా ఉన్నా చూసేవాళ్ళు 10 రకాలుగా అనుకుంటారు. ఉద్యోగం సద్యోగం లేకుండా వాడు మీ ఇంటెల్లుడైతే అది ఇల్లరికమే అనుకుంటుంది లోకం. ఉద్యోగం ఎంతసేపు అండి? రేపు ఈ పాటికి పోస్టింగ్ వేయించాను. 16 ఉన్నాయి నా చేతిలో ఐస్ ఫ్యాక్టరీలు. అబద్ధం. మరి ఒక్క ఐస్ క్రీమేనా తేలేదే? అదే పరమేశ్వరం గారు, అయ్యా, మా తమ్ముడు గురించి మీరేమీ శ్రమపడక్కర్లేదండి. వాడు ఎస్ఐగా సెలెక్ట్ అయినట్లు ఆర్డర్స్ వచ్చాయి. ఏమిటి పోలీసు? పోలీస్ ఏమిటండి దరిద్రంగా, పోలీస్ ఇన్స్పెక్టర్ అనలేరు. అదేనమ్మా, అదే. రేపో మాపో ట్రైనింగ్ పిలుస్తారంట. అది 3 నెలలు 6 నెలలు. అది కాస్త అయిపోతే ఆ శుభకార్యం కూడా జరిపించేద్దాం. ఏ అలాగే కానివ్వండి. వెళ్ళాల్సిందేనా? తప్పదుగా. ఏంటి వెళ్ళేది? పెద్ద నువ్వు వెళ్ళకపోతే ట్రైనింగ్ ఆగిపోద్దా? నువ్వు ఎస్ఐ అవ్వకపోతే దేశం వెనక్కి పోద్దా? సీత, ఓ మాట అంటావా? చెప్పు. మరైతే నాకు ముద్దివ్వు. అమ్మా ముద్దులు మంకాళమ్మా, నా వల్ల కాదు. నీకు రోజుకు 100 ముద్దులు కవర్లో పెట్టి పోస్ట్ చేస్తా గానీ అవతల ట్రైన్ టైం అవుతుంది, వస్తా. నువ్వు ఎప్పుడు ఇంతే. వస్తా. టాటా. పట్టు, రోజు ముద్దులు పప్పు తొందరగా వచ్చేయి. టాటా. ఏమయ్యా, వెంకటేశ్వరరావు ఉన్నాడా? ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నిన్ను నేనేం అడిగాను? వెంకటేశ్వరరావు ఉన్నాడా అన్నాను. ఉంటే ఉన్నాడనాలి, లేకపోతే లేడనాలి. మధ్యలో నా సంగతి ఎందుకు? ఇంత మతిమరుపాడివైతే ఇక నువ్వేం జీవితంలో పైకొత్తావు? ఏటయో కాళిదాసు, కోట్లేదా పోతే కోంపలంటాడా? సెలవులిచ్చారు, సమ్మర్ హాలిడేస్. ఆహా, ఏటి పని? కాఫీ తాగుతావేటి? ఏం కాఫీలేండి, 4 రోజుల నుంచి మందుకు డబ్బులు లేక ఇదిగో
ఖాళీ సీసా వాసన చూసుకుంటా తిరుగుతున్నాను. ఓ 5 ఉంటే బారేయండి, నో ప్రాబ్లం. జస్ట్ 5,000. 5,000? ఏంటి నేను ఎర్రెదవలాగా అంటున్నానా? నేను ఎదవన కాదు, కనుకనే మీ దగ్గరికి వచ్చా. కోర్టుకి సెలవులైన జడ్జికి జీతాలిస్తారు, బడికి సెలవులైన పంతుళ్ళకి జీతాలిస్తారు. లాయర్లేమో క్లయింట్లు ఇచ్చే ఫీజుల్ని దాచుకుని బతికేస్తారు. నేను ఫీజులు దాచుకోను, క్లయింటుల్ని దాచుకుంటా. ఈ సమ్మర్కు ఊటీలో రెస్ట్ తీసుకుందామని ప్లాన్ చేశా. ఆ కోట మీకేసేసా. ముందా కాల్ది తీస్తా, కాళ్ళు తీస్తా. నీ వర్కర్స్ యూనియన్ లీడర్ గాడి దొంగ మర్డర్ కేసు పాత ఫైలు తీస్తా. నాదేముంది, దొంగ సాక్ష్యం చెప్పాను మహాప్రభు అంటే వారమో 10 రోజుల్లో చెప్పకూడి పెడతారు. నో ప్రాబ్లం. కానీ నీకు మాత్రం టోటల్ గా చెప్ప కర్ర. ఏడ్రోయ్ బెదిరిస్తున్నావా? బెదిరించడానికి నేనేమన్నా ఏదో అనుకున్నావు బెదరా? పోయిన ఏడాది రాజమండ్రి వెంకటప్పారావు వెళ్ళాడు, ఆడిలాగా తోకదాడిచ్చాడు ఎదవా. ఏడు చేయడమా అని చూశాను. జిల్లా జడ్జికి తగిలితే జిడ్డు వదిలింది అదోకి. రే 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 కాళిదాసు, తప్పు తప్పేరు నాయనా, తప్పే. ఇవాళ క్యాష్ లేదు, మరి ఏం చేయను? అంచేత రేపు వచ్చావనుకో, నీ 5 నీకు ఇచ్చేస్తాను. నమ్మమంటావా? నో ప్రాబ్లము, నీ మీద ఒట్టు. సరే, ఇవాళ ఖర్చులకు 100 కొట్టించు. ఇవాళ ఇచ్చాను కదా అని రేపి 100 లెక్కలో తెగ్గొయ్యకు. లెక్క లెక్కే, ఇది వడ్డీ. వస్తా మరి. ఆ 5లో మాత్రం బొక్క పెట్టకో, అది నా లక్కీ నెంబరు. లక్కీ నెంబర్ ఒకటి 5,000 కావాలంట. ఎందుకిస్తాను? నేనేమన్నా సన్నాసి యాదవనా? యాదవ్తో మాన గొడవ ఏంటి? 2,000 ఇస్తారని. అయితే వాడికి లొంగిపోయారన్నమాట. నీదో యాదవ గొడవ, ఆడికి ఎందుకు ఇస్తాను? నేనేమన్నా సన్నాసి యాదవనా? ఆ యాదవ కాళిదాసు గాడు నన్ను మాట్లాడటానికి వస్తే నువ్వు ఆడిని బొక్కలేసేసావు. అది అన్నమాట కేసు. కోర్టు దగ్గర అది దొంగ సాక్షికాలు చెప్పడానికి ఉంటారు కదా యాదవ సన్నాసులు, చూసుకో మరి. ముద్దాయి కాళిదాసు చట్ట వ్యతిరేకంగా నర్రా వెంకటేశ్వరరావుపై హత్యా ప్రయత్నానికి పాల్పడినందుకు గాను ఐపీసీ సెక్షన్ 300, 307 ప్రకారం ముద్దాయికి 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. రే వెంకటేశ్వరరావు, తప్పుడు కేసు పెట్టి నన్ను చెప్పకూడి తినిపిస్తావు కదూ? నో ప్రాబ్లం. జైలు నుంచి పారిపోయి వచ్చైనా సరే నిన్ను ముక్కలుగా నరకకపోతే నేను మొలతాడు కట్టిన మొగాడినే కాదురా. ఓరి పోరో రే, నువ్వు ఏరపతికిని చేసేవని నీ చేతికి పట్టుడిపోయి ప్రాణాలు తీసుకోవడానికి నేనేమన్నా సన్నాసి యాదవనా? వెళ్ళి బేగెళ్ళి. రేయ్, ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే రాసి పెట్టుందిరా, గుర్తుంచుకో. ఈ రోజు చాలా శుభదినం. మీరందరూ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని బాధ్యత గల పోలీసు అధికారులుగా పదవుల్లో ప్రవేశించబోతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఉద్యోగ నిర్వహణకు నడుం బిగించే ముందు ఒకసారి లేచి నిలబడి నైతిక ప్రమాణాన్ని స్వీకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. నేను సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యమైన ఈ భారతదేశ ప్రజా రక్షణకు, శాంతి భద్రతల పరిరక్షణకు సదా సర్వదా త్రికరణ శుద్ధిగా కృషి చేయుదునని ప్రభుత్వమునకు ప్రజలకు విశ్వాసపాత్రుడనై ప్రవర్తించదనని ప్రకటించుచున్నాను. రాజ్యాంగ శాసనమును చట్టమును భద్రపరుచుటకు కాపాడుటకు రక్షించుటకు నా శాయశక్తులా కృషి చేయుదును. నిర్వహణలో ఎటువంటి ఒత్తిడులకు లొంగక కార్యదీక్షతో ప్రవర్తించేదనని భారతీయ శిక్షాస్మృతిని గౌరవించేదనని రాజ్యాంగ శాసనము పైన మనస్సాక్షి పైన ప్రమాణము చేయుచున్నాను. ఎక్కడికి రా? డాన్సర్ గర్ల్ రా. ఎక్కడికి రా? ఏంట్రా ఇప్పుడే బయలుదేరుతున్నావా? ఇంత రాత్రి ఇప్పుడా? అది కాదురా, రేపు అందరం వెళ్ళిపోతాంగా. ఒక్క పూటలో ఏం కొంపలు మునిగిపోతాయి? ఒరే సుత్తి సుబ్బారావు,
జాలిగా విడిపోయే టైంలో మూడు పాడు చేయకరా. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. అక్కడ సీత నా కోసం తిండి నిద్ర మానేసి ఎదురు చూస్తుంటుందిరా. అమ్మా 12:30 ఎంతసేపు ఆలోచించినా ఒక్కటే దారి, ఎక్కడన్నా పారేయాలి. Stop! Stop! లోపల మగాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు సార్. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఓ ఐఎమ్ సారీ. ఏం లేదమ్మా, కాళిదాస్ అనే ఒక క్రిమినల్ జైలు నుంచి పారిపోయాడు. వాడి కోసం వెతుకుతూ అనవసరంగా మీకు ట్రబుల్ ఇవ్వాల్సి వచ్చింది. వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి.
సంతకం పెట్టు. సంతకం పెట్టు. సంతకం పెట్టవే. సంతకం పెట్టు. నేను అడిగినట్టు నువ్వు సంతకం పెట్టకపోతే నేనే నీకు సంతకం పెడతానే మరదలా. అమ్మా, కొన్ని విషయాల్ని మర్చిపోవడమే మంచిది. చీకటితో పాటే ఆ జ్ఞాపకాల్ని వెళ్ళిపోని లే. స్నానం చేసి చేతుల కంటిన రక్తాన్ని, చేసిన తప్పును కూడా కడిగేసుకుందాం. మళ్ళీ మామూలుగా వద్దాం. లేమా? చిన్నమ్మగారు, కాఫీ వన్ వేసుకోండి. అమ్మా, అమ్మా, పెదనాన్న సంగతి పేపర్లో పడింది. ఏం రాశారు? పెదనాన్ని చంపింది జైలు నుంచి పారిపోయాడంట. వాడే అనుకుంటున్నారు పోలీసులు. అంతా భగవంతుని దయ. మర్డర్ చేసి మంగళహారతులు పాడుకుంటున్నారా మహిళా మణుల్లారా? ఎవరు ఎవరు నువ్వు? నేనా? కాళిదాసు, కటకటాల కాళిదాసు. అయితే అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పొద్దున్నే పరగడుపున పచ్చిగాలి పీల్చుకుందామని మార్నింగ్ వాక్కి బయలుదేరా. ఆకాశంలో మడ్ర జరిగినట్టు అనిపించింది. సూర్యుడు రక్తం ముద్దలా కనిపించాడు. మడ్ర జరిగిన వాసన ఎక్కడా ఎక్కడా అని చూసా. ఏంటోనే కంగారు పడొద్దు. కృష్ణానది పొంగి బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పొడక అంటుకుంటే కలియుగం అంతమైపోద్ది అని కాలజ్ఞానంలో వీరబ్రహ్మం గారు రాశాడు. అలాగని కనకదుర్గమ్మకు ముక్కు పొడక ఎట్టకుండా ఉంటే కలియుగం నిలిచిపోద్దా? ఆ సమస్య వచ్చినప్పుడు కదా అని సర్దుకుపోయి బతికెయ్యాలి. కానీ మీ విషయంలో సమస్య వచ్చేసింది. పాపం. ఇక్కడ సమస్య అంటే ఎవరు? నేను. అంచేత నన్ను బతిమాలుకుని మై డియర్ బెదర్ కాళిదాసు, మర్డర్ మేమే చేశామనుకో, తెలిసో తెలియకో పోలీసులు నీ మీదేశారనుకో, ఆ వెంకటేశ్వరరావు గాడి శవాన్ని మేము కారులో ఊరు దాటించటం కారు చీకట్లో నువ్వు చూసేశావనుకో, మరిప్పుడు ఏం చేద్దారి అని దారి నన్ను అడగాలి.
పిచ్చి పిచ్చి వేషాలేకు. పోలీసులకు ఫోన్ చేశానంటే చా పోలీసులా దమ్మద్దా చేద్దు గందా. ఆగు. ఆ ముక్క నాకు కాదు, రెచ్చిపోవద్దని నీ కూతురికి చెప్పు. కాళ్ళట్టుకుని కాంప్రమైజ్ అవుతారో కటకటాల్లోకి వెళతారో ఆలోచించుకోండి. జలకాలాడొస్తా. ఇదిగో హంతకురాళ్ళు, బాత్రూంలో నుంచి బయటికి రాగానే మనకు టిఫిన్ అడిపోవాలి. ఆ పని చూడండి. వారు దీని సిగదరగా ఐడియాకేం తక్కువ లేదు. డబ్బు కోసమే అయితే బ్యాంకు దోపిడీయే చేసేవాణ్ణి, కానీ హాయిగా కాలు మీద కాలేసుకుని ఖర్చు పెట్టుకుంటూ సుఖపట్టానికి ఓ లెవెలు ఓ పద్ధతి ఉండాలి కదా. అందుకే ఇక్కడ చేరే. ఇక్కడే ఉంటావా? వద్దు, ఎదురు చెప్పొద్దు. నోట్లతో కొడదామని చూడకు. నేను ఓటమ్ముకునే బాపత కాదు, వాటా అడిగే రకం. ఇయాల్టి నుంచి నేను నీకు గౌరవనీయుడైన అన్నగారిని, నువ్వు నా చెల్లిమా తల్లివి. మేనకోడలు పెళ్లి కోసం బొంబాయి నుంచి వచ్చానన్నమాట. ఇదే నువ్వు జనానికి చెప్పాలి. నేను వెళ్ళి ఆ వెంకటేశ్వరరావు గారు లేడు, అదే మీరు మర్డర్ చేసినాడు, అన్నాకేమవుతాడు? బావగాడి శవానికి బాష్పాంజలి సమర్పించొస్తా. ఎవరు? మా అమ్మగారికి అన్నగారు, బొంబాయి. మగదిక్కులేని సంసారం అయినా బావ పోయినప్పటి నుంచి చెల్లెలికి ఆ పిల్లకి ఈ బావే మంచి చెడు చూసేవాడు. తీరా పిల్ల పెళ్లి దగ్గర అయ్యేప్పటికీ అది చూడకుండానే పోయాడు. అసలు ఆ కాళిదాస్ ఎవడు ఇన్స్పెక్టర్ గారు? రాత్రనగా వాడింత దారుణం చేస్తే ఇంకా పట్టుకోలేకపోయారా? బావిక లేడనే మాట తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతోంది. చొక్కా తడిచిపోయినట్టుంది, ఎవరైనా భుజం మార్చుకుంటారా? నాకు తడిచిపోయినట్టుగా ఉందే. అందరి బట్టలు ఇలాగే తడిసిపోతాయేమో, ఇక తీసుకెళ్ళండి. పోలీసా? మీరా? అనవసరంగా కంగారు పడ్డాను. రా బాబు కూర్చో. బాబు ట్రైనింగ్ పూర్తయినట్టేనా? ప్రయాణం సుఖంగా జరిగిందా? బాగానే జరిగింది అత్తయ్య. నాకు ఈ ఊళ్ళోనే పోస్టింగ్ వేశారు. అలాగా, చాలా సంతోషం. అంతా మా సీత అదృష్టం అన్నమాట. పెళ్ళైపోతే ఎంత దూరం వెళ్ళిపోతారో అనుకునేదాన్ని, కళ్ళ ముందే ఉంటారన్నమాట. పోన్లే బాబు, మంచి పనే జరిగింది. సీత, నువ్వు బాబుతో మాట్లాడుతుండు, నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. ఇటు వచ్చి పక్కన కూర్చోవచ్చు కదా. సరే, నేనే నీ దగ్గరకు వస్తాను. నేను ఊళ్ళో లేనప్పుడు ఏమేమి చేశావు? ఏమిటి అలా చూస్తున్నావు? పండు, నువ్వు లేనప్పుడు పగలు రాత్రి నీ గురించి ఆలోచించేదాన్ని. రాత్రి కల్లో కూడా నువ్వే వచ్చేవాడివి. పోరు పడలేక అప్పుడప్పుడు ముద్దులు కూడా ఇచ్చేదాన్ని అని బోల్డని కబుర్లు చెప్తా ఉంటున్నాను. నువ్వేమో ఇలా మూడిగా కూర్చుండిపోయావు. ఇప్పుడైనా మాట్లాడతావా లేదా? తీసుకో బాబు. సీత బాగా చిక్కిపోయింది కదా అత్తయ్య? ఈ మధ్య దానికి ఒంట్లో బాగుంటలేదు బాబు. అలాగా? అందుకే హుషారు తగ్గిపోయింది. లేకపోతే ఈ పాటికి ఎంత అలా చేసేదో. నెమ్మదిగా. అన్నయ్య, నేను చెప్పాను కదా, అదే సీత అల్లుడు గారు, మా అన్నయ్య బాబు బొంబాయి నుంచి వచ్చాడు. నమస్కారం అండి. జీతే రహో బేట. అబ్బా, తెలుగుదేశం వచ్చినా హిందీ అలవాట్లు పోవటం లేదు. అయినా ట్రై చేస్తాను. మీ పెళ్లి రోజున మాత్రం అచ్చ తెలుగులో ఆశీర్వదిస్తాను, సరేనా? మీ ప్రయత్నంలో మీరు ఉండండి. అవును సీత, నీకు ఇలా మావి ఉన్నట్టు నాకు అసలు చెప్పనే లేదే. ప్రేమించుకునే వాళ్ళు స్వీట్ నథింగ్స్ చెప్పుకోవాలి గాని చుట్టాల బయోడేటాలు చెప్పుకుంటారా? భలేవాడి అబ్బాయి. అవును, వరుస కరెక్టేనా? నేను నీకు బాబాయ్, నువ్వు నాకు అబ్బాయి.
అయినా మైలపడి ఉన్నప్పుడు కొత్త చుట్టరికాలు మంచిది కాదులే. బావగారి శవ పూజకి భౌతిక కాయాన్ని చూసి రావడానికి వెళ్ళొస్తున్నాను కదా, స్నానం చేసి వస్తా. సారీ సీత, నువ్వు మూడిగా ఉంటానికి కారణం తెలియక నేను ఇబ్బంది పెట్టాను. సారీ అత్తయ్య, వస్తాను. సీత ఇలా రా. లోపలికి రా. నాకు మాటిస్తావమ్మా? ఏమిటమ్మా? నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు పడే వరకు రామ్ పండుకు మన విషయం తెలియనివ్వకూడదు. అమ్మా, నువ్వు చెప్తావని కాదమ్మా, నోటితో చెప్పకపోయినా నువ్వు ఇలాగే ఎడమొహం పెడమొహంగా ఉంటే అతడైనా అనుమానించొచ్చు. నా బాధంతా నేను జైలుకి వెళ్ళవలసి వస్తుందని కాదమ్మా, నువ్వు అనాథవి కాకూడదని. అమ్మా, నీ పెళ్ళయ్యాక నిజం చెప్పేసి నేనెలాగూ పోలీసులకు లొంగిపోతాను. అంతవరకు నీ అమ్మ కోసం అయినా సంతోషంగా ఉన్నట్టు నటించలేవమ్మా. ఇదిగా ఈ చొక్కా ఏంటి? పండగేసి బాగుతున్నావా? రోజుకో గుండి ఊడిపోతుంది. కర్మ కర్మ, ఆఫీస్కి టైం అయిపోతుంది. నిన్నే అడిగి ఇంకా టైం ఉంది కానీ ఈ గుండి కసుకుట్టి తగలట్టు. లే, బాగానే ఉంది మీ వరుస. పసివేదో నదులు పంపే వరకు ఆగలేరా ఏ? అయినా కొత్త చేతులతో వచ్చి కుట్టు కుట్టు అని వెంట పడతారే? వెళ్ళి సూది దారం పట్టండి. సూది దారమా? అవెక్కడా? ఆ మంచం పక్క గూట్లో ఉంటాయి చూడండి. అబ్బా, నువ్వుండ్రా అల్లరి వెధవా, క్షణం కాలు నిలవదు. మధ్యలో ఆణ్యంతికే కసురుకుంటావు. ఉన్నది ఒక్కగానొక్క నలుసు, ఆ మాత్రం కూడా సమర్థించుకోలేవు. ఇలాంటి కుదురు తక్కువ వెధవ ఒక్కడుంటే చాలు ప్రాణాలు తోడేయడానికి. ఇదిగో సూది దారం గుండి. అబ్బబ్బా ఉండండి. ఆడికెందుకులే, చిన్నపిల్లాడికి సెంటు. ఆడికేమైనా ప్రేమలా పెళ్లిళ్ళ? నీకంటే కాబోయే పెళ్ళామింటికి చీటికి మాటికి వెళ్లాల్సిన పనులాయే. నువ్వు కొట్టుకో సెంటు. బాబాయ్, పాము నీకు ప్రైవేట్ మొదలు పెట్టింది. అరవకరా, ఇంకా రెచ్చిపోతుంది. అయినా నిన్నని ఏం లాభంలే, కాలమంటా తగలడిపోతా ఉంది. మా రోజుల్లో అయితే పెళ్ళయి 2 బిడ్డల్ని కన్నా కూడా పగటిపూట మొగుడు పెళ్ళాలు మొఖాలు చూసుకునేవాళ్ళ. ఈ రోజుల్లో ఎవరు ఆగుతున్నారు? ఒకటే సినిమాలు, షికార్లు. ఒరే పెద్దోడా, ఆడికి ఆ 3 ముళ్ళు పడితే గాని మనం చేతులు కడిగేసుకుని పరువుగా బతకలేం. ఆడెట్టాగో ఆగేటట్టు లేడు గాని నువ్వు వెళ్లి పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించు. బాబాయ్, పెళ్ళంట వినపడిందిలేరా? వైశాఖ శుద్ధ త్రయోదశి సోమవారం 7వ తారీఖున, అంటే ఇవాళకి సరిగ్గా 23వ రోజున చిరంజీవి రామ్ పండుకు, చిరంజీవి సౌభాగ్యవతి సీతకు పెళ్ళహో. పందిట్లో పెళ్ళాడమంది, సందిట్లో ముద్దాడమంది, తొలకరి ఊహలకే ఊపిరిగా ఉన్న చిన్నది. మాటల్లో మట్టిదో కూరి, గుండెల్లో గుత్తంగా దూరి, తరగని కోరికలే రేపెనుగా కొంటె జాబిలి. మనసేదో కొసరేనే, రాజల్లే రావయ్య రాబట్టుకోవయ్య లేత సోకులే. పందిట్లో పెళ్ళాడమంది, సందిట్లో ముద్దాడమంది, తొలకరి ఊహలకే ఊపిరిగా ఉన్న చిన్నది.
చేసుకోనా అల్లుడిగా నన్నుండని నా పైట చేజారి నీ పైకి చేరేను చేరదీయరా పందిట్లో పెళ్ళాడమంది సందిట్లో ముద్దాడమంది తొలకరి ఊహలకే ఊపిరిగా ఉన్న చిన్నది ముద్దుగా నీ పరువం ముట్టుకోనా సయ్యాటలో ఓడించనా నీ ప్రేమ రాగాలు నా మోక్ష యోగాలు రాసలీలగా పందిట్లో పెళ్ళాడమంది సందిట్లో ముద్దాడమంది తొలకరి ఊహలకే ఊపిరిగా ఉన్న చిన్నది మాటల్లో మత్తేదో కూరి గుండెల్లో గుత్తంగా దూరి తరగని కోరికలే రేపెనుగా కొంటె జాబిలి మనసేదో కొసరేనే రాజల్లే రావయ్య రాబట్టుకోవయ్య లేత సోకులే పందిట్లో పెళ్ళాడమంది సందిట్లో ముద్దాడమంది తొలకరి ఊహలకే ఊపిరిగా ఉన్న చిన్నది ఈ వాళ్ళ నుంచి నీ డ్యూటీ ఏంటో తెలుసా? జైలు నుంచి పారిపోయి వెంకటేశ్వరరావు మర్డర్ చేశాడే కాళిదాసు. ఆ కాళిదాసును పట్టుకోవాలి. వెళ్ళు వెళ్ళి ఆ పనిలో ఉండు. సార్ వెంకటేశ్వరరావుని కాళిదాసే హత్య చేశాడు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా సార్? పాయింటే వెంకటేశ్వరరావు శవం అయితే దొరికింది కానీ అతన్ని ఎవరు చంపారో ఎక్కడ చంపారో నా సాక్ష్యాధారాలు లేవు కదా సార్. ఇది పాయింటే. హ్యాండ్స్ అప్. కదేవంటే కాల్చి పారేస్తాను. మాట్లాడకుండా నిలబడం. చూడు మిస్టర్ జంపండు. ఎస్ సార్. నో సార్, నా పేరు రాంపండి సార్. తెలుసులేవయ్యా, నువ్వు ఎక్కువగా ఆలోచించడం మానేసి కళ్ళు మూసుకుని చెప్పింది చెప్పినట్టు చెయ్యి. కాళిదాసును పట్టుకో. అయితే నాకు ట్రాఫిక్ చెప్పేవాడి సార్. నేను మైక్ పట్టుకుని ఊరంతా తిరుగుతూ కాళిదాసు ఎక్కడున్నా వెంటనే లొంగిపో, లేకపోతే మా సిఐ గారికి చిర్రెత్తి చింతపరికితో బాధేస్తారు అని అరుస్తాను. అప్పుడు కాళిదాసు దొరికిపోతాడు సార్. చంపండు. రాంపండు. మీరే కదా సార్ ఆలోచించకుండా కళ్ళు మూసుకుని పనిచేయమన్నారు. సరే చించవయ్యా, చించు. బాగా ఆలోచించు. ఆ కాళిదాసును పట్టుకోపోయావో పోలవరం ప్రాజెక్టు పునాదుల కాపలాకి తోయించేస్తా. వెళ్ళు. ఇంకా చూస్తామే. ఎస్ సార్.
ఈ గదిలో నీకేం పని? మర్యాదగా బయటకు వెళ్ళు. ఏ చూడకూడదా? అయితే ఆడికి మీరు స్పాట్ పెట్టిన చోటు ఇదేనన్నమాట. ఇదేంటి క్యాలెండర్ మార్చలేదు, డ్రెస్సింగ్ టేబుల్ ఢమాల్ ఢమాల్, గడియారం ఆగిపోయింది, గదంతా దుమ్ముగొట్టుకుపోయింది. ఆ రోజు నుంచి ఈ గదిని వాడనే లేదన్నమాట. అంతేనా? సైలెంట్ అయిపోయావంటే అదే ఆన్సరు. ఆగు, అది ముట్టుకోకు. అయితే ఆడిని కత్తితో పొడి చంపారన్నమాట. రెండున్నాయి కదా అని తల్లి కూతుళ్ళు ఇద్దరు చెరోటి తీసుకుని పొడి చేశారా? వీటిలో నీ కత్తేది? అబ్బా పదునుగానే ఉంది. నీ మీద ఇంకా రక్తం మరకలున్నాయి చూడు. మర్డర్ చేయడం ఏదో మహాకార్యమైనట్టు ఆ తీపి గుర్తులు ఇంకా దాచుకున్నావా? దీన్ని శుభ్రంగా కడిగై రేపటి నుంచి ఈ గదిని కూడా మామూలుగానే వాడండి. లేకపోతే తారీఖు టైముతో సహా దొరికిపోతారు. అసలే నీ అల్లుడు పోలీసు. కాళిదాస్ గురించి చెప్పాలంటే ఆడంత చెడ్డోడు లేడండి, ఆడ మించిన మంచోడు లేడండి. అసలు అలాంటి ఖాతాలు 2-3 ఉంటే మా లాంటి వాళ్ళకి హాయిగా నెలలిపోద్దండి. రోజుకి 25-30 టీలు తాగేవాడండి. ఆహా, టీ అంటే అంత ఇష్టమా? ఇట్టమా? ఇట్టంలో కూడా కాస్తా కొత్త కాదండి. చైన్ స్మోకింగ్ అంటారు చూడండి, అలాగా కప్పు మీద కప్పు, కప్పు మీద కప్పు చైన్ పీకింగేనండి. అవును, ఇల్లు సంసారం ఏమి లేవు కదా, వచ్చిన డబ్బంతా ఏం చేసేవాడు? ఏం చేయడం ఏంటండి బాబు? గంటకో డ్రెస్, పూటకో హోటల్, రోజుకో కలజోడు. అబ్బో, ఆడి దగ్గర యథవేశాలు చాలా ఉన్నాయండి. అన్నట్టు యాసాలంటే గుర్తొచ్చింది, ఆడు మారేసాలు వేసి సాత్యాలు చెప్పడానికి జడ్జిల్నే మాయ చేసేవాడండి. చాలా లక్షణాలు ఉన్నాయన్నమాట. మరేనండి, అందరూ తాగే ఎంగిలి కప్పుల్లో తాగితే రోగాలు వచ్చి గ్యామర్ పోద్దనేవాడండి. మనమైతే కప్పు ఇట్టా పట్టుకుని ఇట్టా తాగుతాం కదండి, ఆడట్టా కాదండి, ఇట్టా సెంటర్ లో పట్టుకుని తాగేవాడండి. విచిత్రంగా ఉంది. అతని ఫోటో ఏమైనా ఉందా నీ దగ్గర? లేదండి. ఇన్ని ఖర్చులు పెట్టేవాడు ఫోటోల దగ్గర మాత్రం కక్కుర్తి పడేవాడండి. ఎవరన్నా పంచన ఫోటోలు దిగుతా ఉంటే ఆ గుంపులో వెనకో ముందో చేరిపోయి తల మాత్రం ఇరికించేసేవాడండి. అదేట్రా ఇడిగా ఫోటో దిగరాదా అంటే ఫుల్లుగా ఫోటో దిగితే ఒళ్ళు పాడైపోద్ది అనేవాడండి. కోర్టులోకి వెళ్ళి ఎతకండి, ఏదో గుంపు ఫోటోలో ఆడి తలకాయ దొరికేస్తుంది. ఫోటోలు? ఏ ఫోటోలు బాబాయ్? ఏవోలేరా, నీకెందుకు, పోయి ఆడుకో. ఇడ్లీలోడు బామా బామా, ఇడ్లీలోడే. మరేరా ఆ ముదనష్టు సచ్చినాడు ఫోటో నీకు ఎక్కడ దొరికింది? బాబా దగ్గర ఉంటే తెచ్చా. సరేలే, పాపిచ్చి సచ్చినాడు అవతల బారాయి. ఆడి ముఖం చూసినా దరిద్రమే. ఆ చౌరు ముఖం సచ్చినాడు ఫోటో నీకెందుకురా? ఎందుకైతే నీకెందుకే, ఆఫీస్ పనులు 1,00,000 ఉంటాయి. ఇప్పుడు ఆ దొంగ రాసుకుని నేను పట్టుకోవాలి. పట్టుకుంటావా? ఒరే బంగారు కొండ, ఇచ్చారా? చిన్నాడా, ఆయన్ని పట్టుకుంటే నా 20 రూపాయలు కూడా వసూలు చేయవా? ఏడ్చినట్టుంది. ఇప్పుడు వాడు మోసం చేసిన వాళ్ళందరికి అప్పులు తీర్చాలంటే 10 జన్మలు ఎత్తినా చాలు. నువ్వు ఏ పని సరిగ్గా చేస్తావరా మొదలొచ్చు పాడ. బామా డోంట్ వరీ, నేను పెద్ద పోలీస్ అయ్యి వాడిని పట్టుకుంటాను. నీ డబ్బులు కూడా లాక్కునేసి వాడిని తుక్కు తుక్కు కింద కొడతాను. బంగారం. రాయంటి నా మొగుడు రంగవెల్లి కూకున్నాడు, రాయంటి నా మొగుడు, రాయంటి నా మొగుడు, రాయంటి నా... ఏంటండి టిఫిన్ ఎట్టేయమంటారా? ఎవరూ లేరా? లేరండి, ఇవాళ ఫ్రైడే కదండి. అమ్మగారు చిన్నమ్మగారు టెంపుల్కి వెళ్ళారండి. రండి, ఓ వర్క్ అయిపోద్ది కదా. ఆ? వేసుకోండి. వన్నా
నన్ను అన్నట్టు వినిపించిందిలే. చూడు, ఆడదాన్ని చూడగానే మగాడు అదే ఆలోచిస్తాడని, ఒక ఆడది ఒక మగాడు ఒంటరిగా ఉంటే ఏదేదో జరిగిపోద్దని అనుకునే నీలాంటి వాళ్ళకి నేను అస్సలు అర్థం కాను. ఎన్నేసుకోవాలో ఏమేసుకోవాలో నేను చూసుకుంటా, పోయి పని చూసుకో. అబ్బాయి ఎర్ర జెండా చూపిస్తాడు ఈడవడండి. సీతక్కోళ్ళింట్లో ఉంటవేమిట్రా? అవును, నేను చూశాను. ఇడ్లీలే తింటున్నాడు. పెద్ద గౌన్ వేసుకుని, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని, పాప ముసలోడు అయిపోయాడు. రా బామ్మ, మన డబ్బులు అడుగుదాం రా. ఆయన సీత అంకుల్ రా. కాదు ఇడ్లీలోడు, కాదంటే రా చూపిస్తాను. ఏడ్సేవాళ్ళ నోర్మై. అదేమిట్రా పాపం, వాడు అంత ఇదిగా అడుగుతుంటే ఒక్కసారి వెళ్ళి చూస్తే ఏం పోతుంది? ఒకసారి వెళ్ళి చూస్తే ఏం పోతుంది? నా పరువు పోతుంది. ముందు వెనక చూడకుండా ఎవరిని పడితే వాడిని అనుమానిస్తామేనా? ఆయన అనుమానిస్తాను కూడా అర్థం ఉండక్కర్లే. మహా దొంగలు కూడా ఆధారం లేకుండా అరెస్ట్ చేయరు. ఇప్పుడు నీ పెదవ 20 రూపాయల కోసం నా పరువు పోగొట్టుకోమంటావా? అయినా ఆయన సీత మావయ్య మర్రో అంటే వినిపించుకోరే. బాబాయ్, నీకు ఐడియా. నీ లాఠీ కర్తో వాడిని దబ్బా దబ్బా కొట్టేవనుకో, అమ్మో పోలీసులు వచ్చారు, బాబు డబ్బులు ఇచ్చేస్తాడు. చాలే నోరు మూసుకో. నీకు ఈ మధ్య మరీ వాగుడు ఎక్కువైపోయింది. ఇంతకీ హోంవర్క్ చేసావా? కలపడం అయిపోవచ్చింది కదా, ఇది తినేసి. దానికి ఏమీ తొందర లేదులే. ఎంతసేపు తిండిగోలే తప్ప చదువు చేస్తుందా? పరా పరా. ఒరే చిన్నాడా, పిచ్చి సన్నాసి, ఏదో ఆశపడ్డాడు. 2 ముద్దలు తినకుండానే వాడిని చిన్నాళ్ళు ఆక్కుపోయాడు. అంతలోనే చదువులు పాడైపోతాయా? నీ హోంవర్క్ నేను చేసి పెడతా గానీ, సీతకి ఇంట్లో వాడే ఇడ్లీ లోడని ఎలా గుర్తుపెట్టావరా? అదా సింపుల్. సాంబార్ ఇడ్లీని సాంబార్ అన్నలాగా పిసుక్కుని జురుకుని తినేవాడు ఎవరైనా ఉంటారా? ఇండియా లెవెల్లో ఇడ్లీ చండాలంగా తినేది వాడే. మరి హోంవర్క్ చాలా అర్జెంట్ పడుంది, తర్వాత చేసి పెడతాను. హలో బొంబాయి బాబాయ్. నువ్వా అబ్బాయి? రారా బాబాయ్. ఇంట్లో ఏమిటి ఆడపిల్లల్లాగా సరదాగా అలా అలా బీచ్కి వెళ్ళొద్దాం. అక్కడ నీకు చాలా చూపిస్తా. భలేవాడి అబ్బాయి. ఈత నాకదంటేనే రోత. ఏదో ఊరికే ఒక ఫీలింగ్ కోసం ఇలా సెటప్ చేశా. అయినా నాతో బీచ్కేంటి చెప్పు. అమ్మాయి సీత, పండొచ్చాడమ్మా. మీరిద్దరూ జోడుగా వెళ్ళారనుకో, జోరుగా ఉంటది. మనిద్దరికైతే బోరుగా ఉంటది. ఏమంటావు? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. మాట్లాడుతుండండి, కాఫీ తెస్తాను. వద్దు, మేము అలా బయటకు వెళ్తాం. కోర్టు పక్కన బాబాయ్ హోటల్ అని ఉంది. అక్కడికి ఒక్కసారి వెళితే ఇక అంతే. ఇలాగైనా కాసేపు పేడ తప్పుతుంది. ఆ హోటల్ గురించి నేను విన్నాను. వెళ్ళు మావయ్య, అలా ఊరు చూసినట్టుంటుంది కదా. అయినా నా మీద హఠాత్తుగా ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసిందేంటి పండు? హఠాత్తుగా ఊడిపడ్డ బాబాయ్ కదా, అందుకని. పద పద బాబాయ్, లే, టైం అవుతుంది. వెళ్ళిరా మావయ్య, అంతగా అడుగుతుంటాను. సరే, బట్టలు మార్చుకొస్తాను. ఉండవా రాంపండు. రాంపండ నా శాతం పండ, నరం మీద పుండు. చిక్కవలేరా నా కొండిగా. అబ్బా రాంపండు, కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా నీడ పట్టున రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో నన్నిట్ట తిప్పడం నీకేమన్నా బాగుందా? నాకు బాగానే ఉంది. ఉంటది, ఎందుకుండదు? మా నాయనే నీ గడ్డేం పోయిందిరా నిమ్మగడ్డ భానుమూర్తి అని. అయినా ఏరి కోరి ఇటువంటి చోటుకంటాయా తీసుకొచ్చేది? బొంబాయిలో చెత్త కుండీ కన్నా చండాలంగా ఉంది. ఓ మీరే బాబు, రండి 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 రండి. బాగున్నారా? ఈయనెవరండి? మా బాబాయ్, ఊరు బొంబాయి. పేరండి? ఏమయ్యా, జనాభా లెక్కలు రాసుకునేవాళ్ళలాగా ఆ ప్రశ్నలేంటి? అది వాడు అలవాట్లే బాబాయ్, కసురుకోకు. వాడికి ఒళ్ళు మంచిగా పొమ్మంటాడు. ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఎంత టాపుకుంటుందో తెలుసా? తెలియకపోయినా పర్వాలేదులే. ఆడి దిక్కుమాలిన ఇడ్లీ తినకుండానే నాకు 50 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అది తిని సాధించాల్సిందేం లేదు, కానీ పోదాం పద. నా మాట విను బాబాయ్, ఈ ఒక్కసారికి ఇట్లా కానీ
అప్పన్నా ఇచ్చుకో. ఇడ్లీ సాంబార్ 2 ప్లేట్స్ స్పెషల్. అప్పన్నా బాబు, ఈ కాళీదాస్ కాడ ఏమైపోయాడంటావు? ఎక్కడ చచ్చాడోనండి? ఎదవన్నారా ఎదవా? నాకు 10 రూపాయలు బాకీ అండి. ఇక ఆడు వచ్చి చచ్చానా నా బాకీ ఇచ్చానా? నాకు ఎగ్గొట్టినాడు అవడు బాగుపడలేదండు. రాంపండు బాబాయ్, టీ కొట్టాడితో కబుర్లేంటి? నీకు అసలు బొత్తిగా డిసిప్లిన్ లేదయ్యా. అది కాదు బాబాయ్, ఈ కాళిదాస్ గాడు జైలుకి వెళ్లే ముందు ఇక్కడే దొంగ సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరిగేవాడట. చెత్త రాస్కెల్. మరేనండి రాస్కెల్ కోడు. చేసేది ఏదో పని అనుకుంటే దానికి తోడు మారేస్కాలు ఒకటి. అవును, పూజారి వేషం, చర్చి ఫాదర్ వేషం, ఇంకా కంత్రి వేషాలు చాలా వేసేవాడు. వరస్ట్ ఫెలో. పండు బాబాయ్, ఐడియా. హిందూ క్రిస్టియన్ వేషాలు వేసాడంటే వాడిప్పుడు దాక్కోడానికి ఒక్కటే మార్గం. ఏమిటది? ముస్లిం. అల్లా, బిస్మిల్లా, అమానుల్లా, గోల్కొండ కిల్లా, ఎక్కడ నాయనా నీ గల్లా అంటూ సాంబ్రాణి సాహిబ్ గా ఉండుంటాడు. హైదరాబాద్ వెళ్ళి వెతుక్కో. ఏడ్చాడు. అంత దూరం ఎక్కడ తెచ్చుంటాడు? ఇక్కడే ఎక్కడో తగలడి ఉంటాడు వేదవా. అంతేనంటావా? సరే, ముందు వీటి సంగతి చూడు. పాపం మోజుపడి మరీ తెప్పించుకున్నావు కదా సాంబార్ ఇడ్లీ. వేడి చల్లారిపోతుంది, లాగించు. స్పూన్లేయా. భలేటోరే, మాది చెంచాగాళ్ళ హోటల్ కాదండి. ఏడ్చినట్టు ఉంది. నాకు అస్సలు చేత్తో తినే అలవాటే లేదు. నాదంతా దొరల పద్ధతి. దొరగారు దిగొచ్చారు దొంగనాయాలు. ఇందండి. థ్యాంక్స్. తర్వాత ఏంటండి? పెసరట్టుప్పు అని చెప్పంటారా? వద్దులే, మా బాబాయ్కి స్పూన్ లేకపోతే తిండి సహించదు. వెళ్ళి టీ పట్రా. పండు ఏమిటి? ఏంటంటావేంటి? టీ ఏంటి? నాకు టీ తాగితే పైత్యం చేసి బూతులు తిడతాను. అలాగా అండి? అలాగే అండి. కాఫీ పట్రా నాయనా, బ్రూ కాఫీ. ఇంకా నాకు స్ట్రాంగ్ డోసులు అలవాటు. ఏంటి పండు, ముచ్చటపడి మరీ తీసుకొచ్చావుగా, తిను. నీకెట్టా ఉందో గాని నాకు మా హ్యాపీగా ఉంది. బాబాయ్, నీకు హ్యాపీ అయితే నాకు హ్యాపీ. ఒక స్ట్రా పట్రా. ఇంకు తాగుతామే గొట్టం. పట్రావై గొట్టం. ఇది గొట్టాలతో తాగేది కాదండి, కాపీ, బ్రూ కాపీ. అడ్డమైన వాళ్ళు తాగే కప్పుల్లో నేనెందుకు తాగుతానయ్యా? పెదాలు పాడైపోవు. ఈసారికి ఏదో రాంపండు మాట కాదనిలేక గాని నాది 5 స్టార్ లెవెల్. అవునవును, బాబాయ్ది గొట్టం లెవెల్. వెళ్ళి పట్రా. ఏంటి అమ్మా కూతుళ్ళిద్దరూ ఆ పోలీసాడితో చేరి నా పుట్టె ముంచుదాం అనుకున్నారా? మునగటం అంటూ వస్తే నాతో పాటు మిమ్మల్ని జైల్లో తోయకుండా వదులుతాననుకున్నారా? అయినా ఈ దిక్కుమాలిన ఐడియా ఎవరికొచ్చింది? నీకా, దీనిక? నీ గొడవ నీదే గాని మేం చెప్పేదేది వినవా? ఏం వినాలి? మాకే పాపం తెలీదు అని నువ్వు చెప్తే నేను వినాలి. అబ్బో, మేము అసలే నంగనాచి తొంగబుర్రలం అని మీరంటే నేను తలుపు ఊరుకోవాలి, అంతేనా? మీరేం ఉప్పందించకుండానే ఆ పండుగ నన్ను అన్ని తిప్పలు పెట్టాడంటావా? అయినా నాకు ఈ రిస్క్ అంతా ఎందుకు చెప్పు? ఏదో 4 రోజులు నీడ పట్టున హాయిగా ఏసీలో పడుకుని ఓసీలో తిందాం అనుకున్నాను. గడిచిన నాళ్లు గడిచింది. ఇప్పుడు మీరు నన్ను సందు చూసి నొక్కెయ్యాలనుకున్నారు కదూ? కాళిదాసు, నీకు దండం పెడతాను. నాకెందుకు, నీ పోలీసు అల్లుడికి పెట్టు. అయినా ఇంకేం అల్లుళ్ళే, ఆడికి నీ దండాలు, నీకాడి అరదండాలు. నాతో పెట్టుకుంటే ఎవరికైనా గండాలే. ఇక మీ బతుకే సుడిగుండాలు. కాళిదాసు, కాళిదాసు! నువ్వు ఆగమ్మా. వెంకటేశ్వరరావును హత్య చేసినందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. ఆగండి, ఆ హత్య చేసింది నేను, అది అమాయకురాలు. దాన్ని విడిచిపెట్టేయండి. కాళిదాస్ సాక్ష్యం ప్రకారం మీరిద్దరూ కలిసే శవాన్ని పారేశారు. హత్య ఎవరు చేశారనేది కోర్టులో తేల్చుకోండి. నువ్వైనా సీతను వదిలేమని చెప్పు బాబు. ఇంకా 4 రోజుల్లో పెళ్ళుందనగా ఇప్పుడు ఆ పిల్లని అరెస్ట్ చేస్తే. పెళ్ళా? ఎంత జరిగిన తర్వాత ఇంకా పెళ్ళేమిటి?
నేను ఇంకా అదృష్టవంతుడు గనక మీ నిర్వాహకం నాకు ముందే తెలిసింది. ఎంత తెగించిన వాళ్ళు కాకపోతే మర్డర్ చేసి కూడా అమాయకంగా నటిస్తారా? ఒకవేళ సీతకి హత్య కేసులో సంబంధం లేదే అనుకోండి, మీ అత్తవారు ఎవరైనా నన్ను అడిగితే నేనేం చెప్పాలి? మా అత్తవారు జైల్లో కూర్చున్నారు, జైలే మా అత్తవారిని చెప్పాలా? పండు కానిస్టేబుల్స్, పెళ్ళా? ఎంత జరిగాక ఇంకా పెళ్ళేమిటి? నేను ఇంకా అదృష్టవంతుని గనక మీ నిర్వాహకం నాకు ముందే తెలిసింది. అమ్మో అమ్మో, ఎంత తెగించిన వాళ్ళు కాకపోతే మర్డర్ చేసి కూడా అమాయకంగా నటిస్తారా? ఇంకా పెళ్ళా? చేసుకోక ఈ ఇంటి అమ్మాయిని చేసుకోవాలా? చేసుకుని ఏం చేయాలి? మీ అత్తవారు ఎవరయ్యా నన్ను ఎవరైనా అడిగితే మా అత్తవారు జైల్లో కూర్చున్నారు, జైలే మా అత్తవారిలని చెప్పాలా? చాలే, ఎంతకంటే పరువు తక్కువ సంబంధం దొరకదనే. నేను నీ మీద ప్రేమతోనో జాలితోనో కాపాడలా, నాకెక్కడ రోటీ కపడా ఊరు మకాన్ లేకుండా పోతాయో అని నా బాధ నాది. చావుకి బ్రతుక్కి కూడా కాకుండా నన్నెందుకు ఇలా ఏడిపిస్తావు? కన్న కూతురు పెళ్లి కళ్ళారా చూసుకునే అదృష్టం ఎలాగో లేదని తేలిపోయింది. అయినా నిన్ననుకునేవి లాభంలే. నా రాతే మంచిదైతే నా తమ్ముడే నాకు దక్కేవాడు. ఆనాడు ఈ నీళ్లే నా బ్రతుకులో నిప్పులు పోసి నా తమ్ముడిని పొట్టలు పెట్టుకున్నాయి. సచ్చినాడి గురించి ఇంకెంతసేపు ఎడుతావు గాని పద పద. నా బాధ నీకేం తెలుసయ్యా? తోడబుట్టిన వాడైనా వాడిని కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచుకున్నాను. వాడు అక్క అక్క అని పెట్టిన కేకలు ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అక్క, నువ్వు మనసు లేని వాడివని తెలిసినా మనసులోని బాధ ఆపుకోలేక నీతో చెప్పానే గాని నువ్వు ఆరుస్తావనో తీరుస్తావనో కాదయ్యా. నువ్వు కొంపలార్పేవాడివని నాకు బాగా తెలుసు. కొత్త నాటకాలు ఆడుకో. నువ్వేదో అక్క అక్క అనే పిలుపు కోసం తెగ తాపత్రయ పడిపోతున్నావని ఫోన్లే తృప్తి పడతావు కదా అని పిలిచాను గాని నాకేం నోటి తురద కాదు. నిన్ను అక్క అని పిలిచిన నాటకమే, చెల్లి అని పిలిచిన నాటకం. ఇట్లాంటి డ్రామాలు ఇళ్లల్లో రక్తి కడతాయి గాని వీధిన పడకూడదు. పద. ఏంటి ఏంటా చూపు?
పాపం తను చచ్చిపోతే నీ పెళ్లి హ్యాపీగా జరిగిపోద్దని అత్యాశకు పోయి మీ అమ్మ ఆత్మహత్య చేసుకోబోయింది. నేనెందుకు వదులుతాను చెప్పు? ఇట్టా ప్రాణాలు తీసుకునే పని చేసేప్పుడు ముందే నాకు ఆస్తో పాస్తో రాసి నాకు దారి చూపించాలి కదా. రేపొద్దున రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రాతకోతలు అయిపోయాక రేపు రాత్రికి చదువుగానిలే అని చెప్పి తీసుకొచ్చా. మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ నీ పెళ్ళుంది కదా. కాళిదాసు, నీ మొహం మంట. ఓసిని, ఇక నా వల్ల కాదు నాయనో. 100 తప్పులైపోయినాయి. ఎక్కడ కనుకుంటున్నావే నీ కాబోయే మొగుడికి? ఓరి నాయనా, నీ పెళ్ళాము నీ అత్తా పెద్ద కేసులు రయ్యో. తొందరగా వచ్చి వాళ్ళని తీసుకెళ్ళయ్యో. వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళినా పర్వాలేదయ్యో. ఆడద ముఖాన్ని వచ్చిన తర్వాత ఇక నాదేం బతుకయ్యో. తొందరగా పలుకయ్యో. హలో, ప్లీజ్ బీ ఆన్ ది లైన్. ఆడే పలికాడు. హలో, నేనయ్యా కాళిదాసుని. జైలు నుంచి పారిపోయి వెంకటేశ్వరరావుని మర్డర్ చేశాని ఆ కాళిదాసునయ్యా. కట్టకట్టాల కాళిదాసుని. అదేం ప్రశ్న? ఈ కాళిదాసు గాడేంటి మిడ్ నైట్ నాకు ఫోన్ చేయటం ఏంటి? ఇది కళ నిజమా అని ముందు నువ్వు ఆశ్చర్యపోవాలి. ఆ తర్వాత నిన్ను నువ్వు గిల్లుకోవాలి. ఇదేమీ లేకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తావేంటయ్యా? ఇక్కడ జాయింట్ ఏంటంటే స్వస్తి శ్రీ చాంద్రమాన వైశాఖ శుద్ధ త్రయోదశి సోమవారం 7వ తేదీన అనగా ఎల్లుండి నీ పెళ్లి జరగగానే నీకు పెళ్లి కానుకగా ప్రభుత్వం వారు అవార్డిచ్చే లెవెల్లో నేనే వచ్చి డైరెక్ట్ గా నీకు దొరికిపోతాను. మామూలు జనం నేల మీద నిలబడతారు, మందు తాగేవాడు మాట మీద నిలబడతాడు. వీడు కాళిదాసు మాట తప్పడు. ఎల్లుండి కలుద్దాం. వద్దు కాళిదాసు, ఆ హత్య చేసింది నేను. అది నీ మీద వేసుకుని నువ్వు శిక్ష అనుభవిస్తావా? నీకు మరణ శిక్ష పడితే నేను భరించలేను. ఓకే ఓకే, భరించలేవు. మరేం చేస్తావు? నా బదులు పోలీసులకి నువ్వు లొంగిపోతావా? అయినా ఆడది మర్డర్ చేసే లెవెల్కెళ్ళింది అంటే అది మాన భయమో ప్రాణ భయమో అభిమాన భయమో అయ్యుంటుందని అందరికీ తెలుసు. నువ్వు చెడిపోలేదని గ్యారంటీ ఏమిటి అంటారు జనం. నిరూపించుకోలేవు. చెడిపోయిన దాని కూతుర్ని నేనెందుకు చేసుకోవాలి అంటాడు నీ కాబోయే అల్లుడు. నచ్చజెప్పుకోలేవు. ఇక నేనంటావా? కోర్టులు నాకు కొత్త కాదు. శిక్ష పడితే పోయేది లేదు. కానీ నువ్వు జైలుకెళితే నీ బతుకు ఆ పిల్ల బతుకు కూడా నవ్వుల పాలవుతాయి. అదే నేను వెళితే నన్ను అభిమానించడానికి, నా కోసం కన్నీరు కార్చడానికి మీరుంటారు. ఆ తృప్తి కన్నా నాకు కావాల్సిందే ఉంది. ఇక్కడున్నావమ్మా? లక్షణంగా ఉన్నావమ్మా. నా దిష్టి తగిలేదు. నువ్వు ఒకసారి బయటికి రమ్మా. ఏమిటి కాళిదాసు? మండపంలో పనులు చేయించడానికి డబ్బు కావాలి. ఓ 10,000 పట్టరమ్మా. దీనికి నన్ను అడగాల? వెళ్ళి తీసుకో. వద్దమ్మా. పెళ్లి సజావుగా జరిగిపోతే రేపు ఈ పాటికి వెళ్లిపోయే ప్రయత్నంలో ఉంటాను. ఇంకా ఎందుకమ్మా బాధ్యతలు పెంచుతావు? డబ్బు పట్టరమ్మా, కింద ఉంటాను. ఏమ్మా, నీ ఫ్రెండ్ని పెళ్లి కూతుర్ని చేస్తా అంటే ఇప్పుడే రావడం. పదండి పదండి. దీన్ని సర్దులేసరికి ఈ టైం ఏంటండి? దానికైతే ఎంత, దీనికైతే ఎంత, మొత్తంగా కొంటే ఎంత, సగం కొంటే ఎంత, రాయితీ ఏమన్నా ఉందా? అది తేల్చండి ముందు, బేరం తర్వాత. నమస్తే నమస్తే నమస్తే. ఏమండి పరమేశం గారు, మీరు కూడా ఆడవాళ్ళలాగా బేరాలేమిటి? అన్ని లోపలికి పంపించండి. కావలసినవి వాడుకుంటారు, లేదంటే దాచుకుంటారు. ఇదిగో జగన్మోహన్ రావు, వీళ్ళ అమౌంట్ ఎంత అయిందో చూసి చెక్కు రాసివయ్యా. అలాగే సార్. ఇప్పుడు ఆ భోజనాల దగ్గర అదండి కరెక్ట్ డిపార్ట్మెంట్. మీకు
మీ ఇష్టం వచ్చిన వెరైటీలు చేయించండి, నన్ను అడగక్కర్లే. అలాగే. వేసుకోండి. ఇప్పుడు పని ఉంది కానీ పెళ్ళైపోయాక రేపు మధ్యాహ్నం తాపీగా వేసుకుంటా, నీ దగ్గరే ఉంచు. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం సిఐ గారు, రండి రండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేసినట్లున్నారే. అసలే పోలీసు వాళ్లతో సంబంధం కదా, ఏ లోపం వచ్చినా అరెస్టు చేసి పారేస్తారేమో అని మా జాగ్రత్తలో మేము ఉన్నాం. భలేవారే. ఎక్కడా మావాడు? ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వో బృహస్పతే ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం గణానాం వా గణపతిం భవామహే కవిం కవీనాముపశ్రవస్తు. వేసుకోండి. వేసుకోవయ్యా. మహాగణపతి నమః. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. గౌరీ శ్రీ మావయ్య గారు, పెళ్లి కూతుర్ని మేనమావే తీసుకురావాలి. మీరు వెళ్ళి తీసుకురండి. సరస్వతి చతురభిస్తౌరతారుంభతే సహాయాం భవతే చరుత్వభగినీ దుస్వప్నవిధ్వంసతే వేలాజాం హృదయస్రవేణ మధురా కుర్యాత్ సదా మంగళం. శుభముహూర్తే సావధాన కులలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కన్యాదానముహూర్తోస్తిర్భవంతో మహాంతో న గృహంతో. బాబు నేను చెప్పినట్టు చెప్పండి. అర్థే చ ధర్మే చ కామే చ మోక్షే చ నాతి చరామి దేవీం వాచవదనజంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతే తానో మంత్రే సమోర్జంతుహార ఏనోవాగస్నారోరక్షురేతో సుముహూర్తోస్థిత్యను గృహంతో సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్త సుముహూర్తోస్తు. తప్పక పెద్దవాళ్ళు నమస్కరిస్తే చిన్నవాళ్ళకి ఆయుష్యాన్ని. వాక్కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయో నాకు కూడా కొంచెం నేను జల్తాను. నువ్వు లేకుండా ఎలారా? బాబాయి సీత చక్కగా కలిసిమెలిసి ఉండాలని కోరుకో. బాబు ఈ మంగళసూత్ర ధారణ కానివ్వండి. భజంత్రేలో భజంత్రేలో కంఠే భద్రామి శుభగే త్వంజేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తిని భవంతో మహాంతో న గృహంతో మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. వరుణస్య విరాట్ యజ్ఞస్య పంతేః ప్రజాపతేరనుమతేః మిత్రస్య శ్రద్ధా సవితః ప్రచోదేః సూర్యస్య మరీచిః చంద్రమసో రోహిణి ఋషీణామరుంధతి. పెళ్లికూతురు మేనమామ మెట్టలు తీసుకురండి. వస్తున్నా. అమ్మా సీత, కాళ్ళు చాపమ్మా. కాళిదాసు, నీ మొహం మంట. ఆపండి. ఈ క్షణం నుంచి సీత నా భార్య. భర్తతో భార్య, భార్యతో భర్త నిజాయితీగా బతకాలే తప్ప మా ఇద్దరి మధ్య దాపరికాలు దాగుడు మూతలు ఉండకూడదు కదా బాబాయ్? అవునవును అవును. ఇప్పుడు చెప్పు, అర్ధాంతరంగా ఆకాశం నుంచి ఊడిపడ్డాయి బొంబాయి మావయ్య కాళిదాస్ కదూ? చెప్పు, నిజం చెప్పు, ఇతనే కాళిదాస్ అవునా కాదా? కమాన్ టెల్ మీ ఐ సే. అరే చిన్నాడా, అమ్మ నువ్వు ఊరుకో, నవ్వడం ఇంకెవరు మాట్లాడడానికి లేదు. చెప్పు, చెప్పావు లేదా ఇతనే కాళిదాస్ కదూ? నువ్వు నాకు పెళ్లి కానుకగా ముఖ్యమంత్రి వాడిపిస్తావా కాళిదాసు? ఆడవాడిని అడ్డం పెట్టుకుని చవకబార్ నాటకాలాడే నువ్వు ఒక మగాడివేనా? నువ్వు ఇడ్లీలోడమని గుర్తుపట్టి నాకు ముందుగా క్లూ ఇచ్చిన మా బుజ్జిగాడు మొదటి సాక్షి.
నా భార్య రెండో సాక్షి. ఇంకా పెద్ద మనిషి వేషాలు ఎందుకైతే? ఆవేశపడకయ్యా పోలీసు పెళ్లి కొడక. నేనే వచ్చి పట్టుబడతాను నాయనా అని నేనన్నాను. నేనే వచ్చి పట్టుకుంటాను అని నువ్వు రివర్సులో వచ్చావు. పోనీ అలా కాని సిఐ గారు, కొత్త పెళ్లి కొడుక్కి బోల్డ్ పనులు ఉంటాయి. మనం అడ్డం ఎందుకు? పోదాం పదండి. ఆగండి సీత, ఇలాంటి పక్కా కేడి నంబర్ 1 ని చుట్టమని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారంటే మీ తల్లి కూతుళ్ళు కూడా చట్టానికి గిట్టని పని, ఐ మీన్ నేరం ఏదైనా చేస్తుంటారన్న అనుమానం. ఐ రైట్? పోనీ ఇదైనా చెప్పు, మీ పెద్దనాన్న వెంకటేశ్వరరావుని నువ్వు చంపావా, మీ అమ్మ చంపిందా? నేనే. బాబు బాబు, దాని మాట నమ్మొద్దు. హత్య చేసింది నేనే. భర్తను భార్య, భార్యను భర్త నమ్మకపోతే ఆ దాంపత్యానికి అర్థమే ఉండదు. సీత మాటలు నేను నమ్ముతున్నాను. కానిస్టేబుల్స్, మీరే ఈ హత్య చేశారని నాకు ముందే తెలుసు అత్తయ్య. మీకు వెంకటేశ్వరరావుకి జరిగిన కోర్టు కేసులతో సహా అంతా ఎంక్వైరీ చేశాను. నన్ను అర్థం చేసుకోలేక మీరే సీత పెళ్లి విషయంలో అనవసరంగా కంగారు పడ్డారు. సీతకి మీద మీ కూతురు కాదు, నా భార్య. మా మధ్య అనురాగాలు, అభిమానాలు ఉంటాయి గాని అనుమానాలు, అపార్థాలు ఉండవు. చాలు బాబు, ఆ తృప్తి చాలు. ఏమండి అమ్మా సీత, పద. ఒక్క నిమిషం సిఐ గారు. అమ్మా, జైల్లో రాళ్ళో రప్పలో కొట్టించైనా నాకు ఇంతో అంతో కూలి డబ్బులు ఇస్తారు. తిరిగి వచ్చాక మీ 20 రూపాయలు తప్పకుండా ఇస్తాను. వస్తాను రా బుజ్జి. ఓయ్, వేళాపాళా లేకుండా ఇప్పుడేం ఫోటోలయ్యా? పైగా ఫోటోలు దిగితే ఒళ్ళు పాడైపోద్దని చిన్నప్పుడు మా అక్క చెప్పింది. తమ్ముడు